బ్యాచ్ అంటేనే అలా ఉంటుందండి. సో ఎస్, చాలా ఇంపార్టెంట్. ఎస్ 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 అని పెడుతున్నారు. సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. మీ చాట్ బాక్స్ ఇలా వెలిగిపోతూనే ఉండాలి. సో ఈరోజు పోస్టర్ అండ్ వీడియో మేకింగ్ మనం ఫస్ట్ పోస్టర్ గురించి నేర్చుకోబోతున్నాం. సో పోస్టర్ గురించి ఎవరైనా ఒక్క జస్ట్ 30 seconds లో ఎవరైనా చెప్పగలుగుతారా? అసలు పోస్టర్ ఎందుకు అవసరం అంటారా? ఎవరైనా హ్యాండ్ రైస్ చేస్తే నేను అన్మ్యూట్ ఇస్తాను. యా, అమేజింగ్. మేడం మీ పేరు ఇంకా కనిపించారు, ప్రత్యూష. అమేజింగ్ ఎస్ యా మ్యామ్, ప్లీజ్. అవసరం హ్యాపీ అంటారా పోస్టర్ ని? యా హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. యా మ్యామ్ చాలా అవసరం. ఎందుకంటే మనం ఎంత వర్క్ చేస్తున్నాం అనేది చాలా కట్ అండ్ షార్ట్ గా మనం పోస్టర్ మీద రిప్రజెంట్ చేస్తాం. సో దట్ మనం ఏమన్నా అనుకుంటే దాని మీద యూజ్ చేస్తే అది మొత్తం కమ్యూనికేట్ చేస్తుంది విత్ వన్ పోస్టర్. సూపర్ మ్యామ్, సూపర్, ఎక్సలెంట్. ఎస్, శ్రీనివాస్ సార్. సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ అండి. హ్యాపీ హ్యాపీ ఈవినింగ్ అండి. యా, హ్యాపీ ఈవినింగ్ సార్. సో కాస్ట్ అనేది మన ప్రమోషన్ కి మనం ఏం చేస్తున్నామో దాన్ని ప్రమోట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో టోటల్ కంటెంట్ ఎంత ఉందో మాక్సిమం కంటెంట్ ని పోస్టర్లో డయాగ్రామ్స్ కానీ పోస్టర్లో తీసుకొస్తే షార్ట్ కట్ గా ప్రమోట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. పోస్టర్ లేకుండా మనం బిజినెస్ చేయడం చాలా కష్టం అండి. ఎగ్జాక్ట్లీ సార్, సూపర్. చాలా మంచి వర్డ్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ శశిరేఖ మ్యామ్. మిగిలిన వాళ్ళందరినీ మళ్ళీ మధ్యలో తీసుకుంటాను ప్లీజ్, ఎందుకంటే మనకు చాలా తక్కువ టైం ఉంది. శశిరేఖ మ్యామ్ ప్లీజ్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. మ్యామ్ పోస్టర్ అనేది ఒక కస్టమర్ కానీ రిసీవర్ ఏ విషయాన్ని అయితే చూడాలనుకుంటున్నారో షార్ట్ కట్ గా ఒక ప్రోడక్ట్ ని కానీ ఒక విషయాన్ని కానీ కన్వే చేయడానికి ఈజీ వే లోపల యూజ్ చేయడానికి పనికొస్తుంది మ్యామ్. అట్లాగే వెన్యూ కానీ ప్రోడక్ట్ తర్వాత టైమింగ్ కానీ తర్వాత ఆఫర్స్ కానీ చాలా షాప్స్ కానీ ఇవన్నీ కూడా పోస్టర్స్ వల్లనే రీచ్ అవుతున్నాయి మ్యామ్. సో ఎగ్జాక్ట్లీ పోస్టర్స్ మ్యామ్. ఎస్ ప్లేస్ మెయిన్ క్రూషియల్ రోల్ మ్యామ్. ఎస్ మ్యామ్, ఎస్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ పదాల కన్నా పిక్చర్స్ ఎక్కువ మాట్లాడతాయి పోస్టర్ లో. సో మనం పెట్టే ఎన్ని పదాలైనా సరే పిక్చర్స్ ఎక్కువ మాట్లాడతాయి కాబట్టి, సో ఈ రోజు మనం ఆలస్యం చేయకుండా అందరూ క్యాన్వా యాప్ ని ఇన్స్టాల్ చేసుకున్నారండి. ఇన్స్టాల్ చేసుకుంటే ఎస్ అని టైప్ చేయండి. క్యాన్వా, CANVA, క్యాన్వా. సో ఈ క్యాన్వాతో వండర్స్ మనం క్రియేట్ చేయొచ్చండి. చాలా అద్భుతమైన యాప్ అన్నమాట ఇది. నో, సో నో అని పెట్టిన వాళ్ళకండి మీరు ఏం లేదు, ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్. ప్లే స్టోర్, యాప్ స్టోర్ అంటే ఆండ్రాయిడ్ అండ్ iOS మొబైల్స్ యూస్ చేసే వాళ్ళందరూ కూడా ప్లే స్టోర్ కి అండ్ యాప్ స్టోర్ కి వెళ్ళేసి మీరు CANVA, క్యాన్వా అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు అక్కడ యాప్ అనేది కనిపిస్తుంది. సో ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకున్నాక మీకు ఇక్కడ ఫస్ట్ ఏమడుగుతుందంటే కంటిన్యూ విత్ గూగుల్, కంటిన్యూ విత్ మెయిల్ ఐడి, కంటిన్యూ విత్ అదర్స్ అని అడుగుతుంది. సో ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ కంటే మీరు కంటిన్యూ విత్ మెయిల్ ఐడి ఇవ్వండి. కంటిన్యూ విత్ మెయిల్ ఐడి అనే ఆప్షన్ ని ట్యాప్ చేయండి. చేశాక అక్కడ మీరు రెగ్యులర్ గా ఒక మెయిల్ ఐడి అయితే యూస్ చేస్తూ ఉంటారు కదా, సో ఆ మెయిల్ ఐడి అనేది ఇవ్వండి. ఇచ్చాక మీకు మీ మెయిల్ కి ఒక వెరిఫికేషన్ కోడ్ మీ ఇన్బాక్స్ లో వస్తుంది. మీరు కంటిన్యూ విత్ మెయిల్ ఐడి అని మీ మెయిల్ ఐడి ఇచ్చాక మీ మెయిల్ ఇన్బాక్స్ కి ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది. ఆ కోడ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. మీరు యాప్ ఇన్స్టాల్ చాలా ఈజీ అన్నమాట. సో ఇక్కడ మనం ఇదివరకు చాలా యాప్స్ అనేది ఇన్స్టాల్ చేసే ఉంటాము. ఇది కూడా పెద్ద రిస్క్ ఏం కాదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. క్యాన్వా యాప్ ని ఇన్స్టాల్ చేసి కంటిన్యూ విత్ మెయిల్ ఐడి ఇచ్చేసి మీ మెయిల్ ఇన్బాక్స్ కి ఒక మెయిల్ వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. కోడ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. మరి ఇది మొబైల్లో అయితే ఇలా. మరి అదే మనము డెస్క్టాప్ లో కానీ ల్యాప్టాప్ లో కానీ చేయాలి అని అంటే canva.com, canva.com అని టైప్ చేసి సేమ్ మీరు మొబైల్లో కనుక ఎలా మెయిల్ ఐడి ఇచ్చారో అక్కడ కూడా మెయిల్ ఐడి అనేది ఇస్తే మీకు సేమ్ మీ వెరిఫికేషన్ కోడ్ అనేది మళ్ళీ మీ మెయిల్ ఇన్బాక్స్ కి వస్తుంది. ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో ఇది యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం. అలాగే మనకి నెక్స్ట్ వీడియో మేకింగ్ ఉంది కదా, సో క్యాన్వా పోస్టర్ మేకింగ్ అయిపోయినాక కూడా అది కూడా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. సో ఇక్కడ వరకు క్లియర్ కదండి? క్లియర్ అయితే సి అని టైప్ చేయండి. యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం క్లియర్ అయితే సి అని టైప్ చేయండి. ఎస్ అండి, సూపర్. రెడీ కదండి అందరూ? క్యాన్వా పోస్టర్ మేకింగ్ నేర్చుకోవడానికి అందరు రెడీ అయితే ఒక్కసారి ఆర్ అని టైప్ చేయండి.
సో యాప్ ఐకాన్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇక్కడ నేను రౌండప్ చేస్తున్నా. యాప్ ఐకాన్ వచ్చేసి ఇలా క్యాన్వా అని ఉంటుంది. ఎస్, సూపర్ అండి. ఎస్, క్యాన్వా యాప్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయాక ఇక్కడ చూస్తే మనకి ఇలా హోమ్ పేజ్ అనేది వస్తుంది. హోమ్ పేజ్ వచ్చాక అసలు క్యాన్వాలో ఏమేం చేసుకోవచ్చు. క్యాన్వాకి నేను ఫస్ట్ టైం అసలు నాకు తెలీదు యాప్, ఈ రోజే నేను ఇన్స్టాల్ చేసుకున్నాను అనుకున్న వాళ్ళందరూ ఒక్కసారి ఎఫ్ అని టైప్ చేయండి. అసలు నాకు ఏం తెలీదు, నేను మొత్తం ఈ రోజే నేర్చుకుంటున్నాను అని. ఇన్స్టాలేషన్ కూడా ఈ రోజే చేసుకున్నాను, నేర్చుకోవడం కూడా ఈ రోజే అన్నవాళ్ళు ఓ చాలా మంది ఉన్నారు. సూపర్ అండి, సూపర్. ఎస్, అలాగే మీరు ఎవరెవరు ఎక్కడి నుంచి, ఏ ప్రొఫెషన్ నుంచి వచ్చారు, మీ ప్రొఫెషన్. ఓ టీచర్, సాఫ్ట్వేర్ టీచర్, బ్యాంకింగ్ టీచర్, ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ టీచర్, శారీ డ్రైపిస్ట్. సూపర్ అండి, డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ నుంచి వచ్చారు. సో ఈ రోజు మనము ఒక పోస్టర్ ని ఎలా చేయాలనేది నేర్చుకోబోతున్నాం. అయితే ఇక్కడ మనకి క్యాన్వా ఏం చేస్తుందనంటే ఇన్బిల్ట్ గానే మీకు సైజెస్ అన్ని ఇస్తుందండి. మీరు సైజెస్ కోసం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ఇన్బిల్ట్ గానే సైజెస్ అనేది ఇస్తుంది. మీరు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయాలనుకుంటున్నారా, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లో పోస్ట్ చేయాలనుకుంటున్నారా, ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ ఫీడ్ అని వస్తుంది కదా, అందులోనా, సోషల్ మీడియాలో ఫోటో ఎడిటర్, లేకపోతే మీరు మన ఇక్కడ ఇంకా సోషల్ మీడియాలో ఎక్కడెక్కడ పోస్ట్ చేస్తుంటాం మనము. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ కాకుండా ఫేస్బుక్ లో కానీ, యూట్యూబ్ లో కానీ, యూట్యూబ్ థంబ్నైల్స్ చేసుకోవడం కానీ, పీపీటీలు ప్రిపేర్ చేసుకోవడం కానీ, ఎవ్రీథింగ్ అండి. ఒక్కసారి మనం స్క్రీన్ ఇలా పైకి మూవ్ చేస్తే ఇక్కడ మనకి అన్ని ఇలా డిజైన్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. లోగోస్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి. లోగోస్ క్రియేట్ చేసుకోవచ్చు, బర్త్డే విషెస్ చేసుకోవచ్చు. ఇలా బిజినెస్ మీటింగ్స్ అన్నారు కదా మనం ఇంత ముందు, సో ఇలా బిజినెస్ మీటింగ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ప్రజెంటేషన్స్, పీపీటీలు, ఇక్కడ చూడండి పీపీటీ ప్రజెంటేషన్స్, మనం పీపీటీలు కూడా రెడీ చేసుకోవచ్చు. రెజ్యూమ్స్ అండి, మనము రెజ్యూమ్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్, ఇన్స్టాగ్రామ్ పోస్టులు, నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇలా ఇన్స్టాగ్రామ్ పోస్టులు కూడా పోస్టర్స్, అలాగే స్టోరీస్ అన్నమాట. మనము ఎక్కువ యూట్యూబ్ లో కానీ ఫేస్బుక్ లో స్టోరీస్ పోస్ట్ చేస్తుంటాం కదా, స్టోరీస్. ఇక్కడ చూస్తే లోగోస్, ఫోన్ వాల్ పేపర్స్ అండి. ఫోన్ లో ఎలాంటి వాల్ పేపర్స్ కూడా మనము ఇలా ఫోన్ లో, మొబైల్ వీడియోస్, ఇన్విటేషన్స్. ఇన్విటేషన్స్ అంటే బర్త్డే కానీ లేకపోతే వెడ్డింగ్ డే ఇన్విటేషన్స్ కానీ ఇలా మనమే ఓన్ గా డిజైన్ చేసుకోవచ్చు. మరి ఇలా ఓన్ గా డిజైన్ చేసుకుంది ఓన్లీ వర్చువల్ గానే యూజ్ చేయొచ్చు అంటే లేదండి, వాటిని ప్రింటింగ్ కూడా తీసుకోవచ్చు అనమాట. మీరు ఏ కలర్ మీద అయితే డిజైన్ అనేది చేసుకుంటారో అదే డిజైన్ యాజ్ టీజ్ గా అలాగే మనం ప్రింటింగ్ కూడా తీసుకోవచ్చు అనమాట. కొలాజెస్, ఫొటోస్ అన్ని కలిపి కొలాజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ వీడియో ఎడిటింగ్ కూడా ఉంది ఇందులో. ఫ్లైయర్స్, యూట్యూబ్ థంబ్నైల్స్ అండి. ఎవరైతే యూట్యూబ్ రన్ చేస్తున్నారో వాళ్ళు థంబ్నైల్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫేస్బుక్ పోస్టులు చూడండి, ఫేస్బుక్ అనగానే ఒక సైజ్ వచ్చింది, యూట్యూబ్ అనగానే ఒక సైజ్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అనగానే ఒక సైజ్. అంటే ఇన్బిల్ట్ గానే మనకి సైజెస్ అన్ని రెడీగా ఉన్నాయి, కేవలం మనం దాన్ని ఎడిటింగ్ చేసుకోవటం అనమాట. ఇలా చూస్తూ వెళ్తుంటే చాలా ఉన్నాయండి. సో ఈ రోజు మనము ఒక డిజైన్ ని రీక్రియేట్ చేసుకుందాం. సో ఏదన్నా ఒక డిజైన్ అంటే ఇందులో వేలల్లో టెంప్లెట్స్ ఉంటాయి. మనము టెంప్లెట్స్ కి వెళ్లే ముందు ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఏంటంటే మనకి క్యాన్వాలో పెయిడ్ వర్షన్ ఉంటుంది, ఫ్రీ వర్షన్ అనేది ఉంటుంది. సో ఫ్రీ వర్షన్ ఏంటంటే కొంత లిమిటెడ్ వరకు మీరు ఎలిమెంట్స్ యూజ్ చేసుకోవాలన్నా, ఫాంట్స్ యూజ్ చేసుకోవాలన్నా, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ టెంప్లెట్స్ తీసుకోవాలన్నా కూడా అది ఫ్రీ వర్షన్ ఎంత కొంతవరకు లిమిట్ అనేది ఇస్తుంది. అలాగే అన్లిమిటెడ్ గా చేసుకోవాలని అనుకుంటే పెయిడ్ వర్షన్ తీసుకోవచ్చు. పెయిడ్ వర్షన్ లో ఏంటంటే మీరు సింగిల్ క్లిక్ లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడానికైనా, లేకపోతే ఏఐ టూల్స్ యూజ్ చేసుకోవడానికైనా, డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ యూజ్ చేసుకోవాలన్నా కూడా మీకు అది పెయిడ్ వర్షన్ లో ఉంటుంది. సో ఇవాళ చాలా మంది ఫస్ట్ టైం అని పెట్టారు, అంటే అందరూ బిగినర్స్ చాలా మంది ఎక్కువగా ఉన్నారు, కాబట్టి మీరు ఫ్రీగా కూడా చేసుకోవచ్చు. సో ఎక్కువ మనం ఫ్రీగా నేను ఎక్కడెక్కడ వస్తుంది, ఎక్కడ పెయిడ్ వెర్షన్ యూజ్ చేయాలనేది అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకెళ్తాను. సో ఇక్కడ మనము ఇలా చేసేస్తాం. ఇది పెయిడ్ వర్షన్ కి ఫ్రీ వర్షన్ కి డిఫరెన్స్ అన్నమాట. అలాగే ఇప్పుడు సపోజ్ మధు సార్ ఒక డిజైన్ చేస్తున్నారు, ఒక డిజైన్ ఓపెన్ చేశారు, డిజైన్ చేస్తున్నారు, అనుకోకుండా పవర్ కట్ అయిపోయింది, లేదంటే డేటా అయిపోయింది, లేదంటే ఒక ఫోన్ కాల్ వచ్చింది.
ఏం చేస్తారు, అది అటెంప్ట్ చేసే టైంలో మనం బ్యాక్ వచ్చేస్తాం. వచ్చేసినప్పుడు ఇక్కడ మనకి క్యాన్వా ఇచ్చిన ది బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు ఎక్కడ సేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్క డిజైన్ ని మీరు ఓపెన్ చేసి వదిలేసినా సరే, ఓపెన్ చేసి ఎడిటింగ్ చేయకున్నా సరే, ఓపెన్ చేసి వదిలేసినా సరే మీకు క్యాన్వా అనేది ఆటోమేటిక్ గా సేవ్ చేస్తుంది. రీసెంట్ డిజైన్స్ అని ఉంటుందండి. ఫస్ట్దే మనకి రీసెంట్ డిజైన్స్. సో మీరు ఏదైనా డిజైన్ చూస్ చేసుకొని వదిలేస్తే ఆ డిజైన్ ఎక్కడికి వస్తుందంటే రీసెంట్ డిజైన్ లోకి వచ్చేస్తుంది. మీరు కంప్లీట్ చేసినా వస్తుంది, మధ్యలో వదిలేసినా వస్తుంది, ఓపెన్ చేసి వదిలేసినా వస్తుంది, సగం ఎడిట్ చేసిన రీసెంట్ డిజైన్ లో మన క్యాన్వా అనేది సేవ్ చేసి పెడుతుంది. కాబట్టి మీరు ఏదైనా డిజైన్ చెక్ చేసుకోవాలంటే ఈ రీసెంట్ డిజైన్స్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఇది మనకి ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు మనము టెంప్లెట్స్కి వెళ్దాం. మనకి డిఫరెంట్ టెంప్లెట్స్ కావాలంటే ఎక్కడ వెతకాలి అంటే ఇక్కడ చూడండి, కింద ఇక్కడ టెంప్లెట్స్ అని ఉంటుంది. పర్పుల్ కలర్ లో ప్లస్ ఐకాన్ అని ఉంది కదా, పర్పుల్ కలర్ ఆ ప్లస్ ఐకాన్ పక్కన టెంప్లెట్స్ అని ఉంటుంది. సో మీకు ఏ టెంప్లెట్ కావాలన్నా, మీకు ఎలాంటి టెంప్లెట్స్ కావాలన్నా సరే సో ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది టెంప్లెట్స్ లో. ఒకసారి టెంప్లెట్స్కి వెళ్దాం. టెంప్లెట్స్ లోకి వెళ్ళాక ఇక్కడ ఇలా డిఫరెంట్ బర్త్డేలు వచ్చాయి, యానివర్సరీలు వచ్చాయి. సో మీకేం టెంప్లెట్స్ కావాలి, మీకేమి టెంప్లెట్స్ కావాలని అంటే ఇక్కడ పైన సెర్చ్ బార్ ఉంటుందండి. సెర్చ్ బార్, ఈ సెర్చ్ బార్ లో మీకు ఏ టెంప్లెట్ కావాలి. సో సపోజ్ ఈ రోజు మనం ఏం చేద్దామంటే ఒక డిజైన్ చేద్దాం. ఏం డిజైన్ చేద్దామంటే ఒక ఎవరికైనా బర్త్డే విషెస్ కన్వే చేద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే హ్యాపీ బర్త్డే అని టైప్ చేస్తాను. మీరు ఈ హ్యాపీ బర్త్డే డిజైన్స్ టెంప్లెట్స్ మినిమం క్యాన్వా ఎన్ని ఇస్తుంది అనుకుంటున్నారు? చాట్ బాక్స్ లో పెట్టొచ్చు. క్యాన్వా ఈ హ్యాపీ బర్త్డే టెంప్లెట్స్ ని ఎంత వరకు ఇస్తుంది, ఎన్ని టెంప్లెట్స్ ని ఇస్తుంది? ఎనీ గెస్ మీరు చాట్ బాక్స్ లో పెట్టొచ్చు. 1000 ఒకరే పెట్టారు శ్రీనివాస్ సార్. 1200 అన్లిమిటెడ్. సార్ అన్లిమిటెడ్ కాదు, ఒక నెంబర్ పెట్టాలి. 100 మోర్ దెన్ 100 ఇన్ అన్పేడ్. 20,000 500. ఓకే, సూపర్ అండి. సో మీరు పెట్టిన దానికంటే ఎలా ఇస్తుందో ఒకసారి చూద్దాం ఓపెన్ చేసి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, హ్యాపీ బర్త్డే మీద ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ హ్యాపీ బర్త్డే అని ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేస్తున్నాను. చేస్తే నేను మీకు ఒక నెంబర్ చూపిస్తాను. ఇక్కడ ఎంత నెంబర్ ఉంది సార్? ఇక్కడ ఎంత నెంబర్ కనిపిస్తుంది? ఎస్, మధు సార్ సూపర్. 20,000 టెంప్లెట్స్ ఇచ్చిందండి. ఓన్లీ బర్త్డే విషెస్ మాత్రమే 20,000 టెంప్లెట్స్ ఇచ్చింది. కానీ అందులో ఫ్రీగా ఇవ్వదంటారా? ఇస్తుంది, ఫ్రీగా కూడా ఇస్తుంది. సో అందులో ఫ్రీగా ఉన్నాయి వెతకాలంటే కొంచెము మరి ప్రీ వర్షన్ కి పెయిడ్ వర్షన్ కి డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకోవాలనంటే ఇక్కడ మనము జస్ట్ స్క్రీన్ ఇలా పైకి మూవ్ చేస్తుంటే మీకు ఇక్కడ ఈజీగా కనిపిస్తుంది, ప్రో అని కనిపిస్తుంది. ఇలా ఇలా ప్రో. ఈ ప్రో ఇక్కడ ఏంటి, మీకు ప్రో పక్కన క్రౌన్ కలర్ సింబల్ ఉంది, క్రౌన్ ఉంది కదా, ఆ క్రౌన్ మీకు గోల్డ్ కలర్ లో ఉంటుంది. సో ఎవరైనా నాతో పాటు ఆ మొబైల్లో కనుక ఎవరైనా ఆన్ చేసి చేస్తున్న వాళ్ళు మీకు అలా గోల్డ్ కలర్ క్రౌన్ కనిపిస్తే ఇక్కడ గోల్డ్ అని టైప్ చేయండి. ఎవరైనా మొబైల్ ఆన్ చేసి ఆల్రెడీ నాతో పాటు చేస్తున్న వాళ్ళు ఉంటే క్రౌన్ కలర్ గోల్డ్ గోల్డ్ కలర్ క్రౌన్ కనిపిస్తే గోల్డ్ అని టైప్ చేయండి. ఏ సూపర్, శశిరేఖ మ్యామ్ ఓపెన్ చేశారు. ఓకే, సో మీకు అది ఆ పెయిడ్ వర్షన్ ని మీరు టచ్ చేయకపోవడం మంచిది. ఎందుకంటే మీరు అది కనుక టచ్ చేస్తే ఏమవుతుందంటే పేమెంట్ అప్గ్రేడ్ అడుగుతుంది, పేమెంట్ చేయమని అడుగుతుంది. సో అలాంటి డిజైన్స్ అన్ని స్కిప్ చేయండి. స్కిప్ చేసి మరి ఎలా అని అంటే సో ఇలా మనం ఒకసారి స్క్రీన్ పైకి మూవ్ చేస్తుంటే మీకు ఫ్రీ వర్షన్ లో కూడా సపోజ్ ఈ డిజైన్ ఉంది, ఇక్కడ ఈ డిజైన్ ఉంది, ఈ డిజైన్ ఉంది. సో కొంచెం పైకి వెళ్తే ఈ డిజైన్ ఉంది. చాలా డిజైన్స్ ఉంటాయండి ఫ్రీ వర్షన్. ఇలా ప్రో ఉన్న వాటిని మాత్రం వదిలేయండి. ఇలా ప్రో ఉన్న వాటిని అన్నింటిని వదిలేయండి. సో మీరు ఎంత ఓపెన్ చేసినా ఓపెన్ అవ్వదు, పేమెంట్ అడుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఏం చేయండి అంటే ఇలా ఫ్రీ వర్షన్ లో ఉన్న డిజైన్ అనేది ఓపెన్ చేయండి. సపోజ్ ఈ డిజైన్ ఉంది, ఇది ఒక డిజైన్ ఉంది, ఈ డిజైన్ నేను ఓపెన్ చేశాను. చేశాక ఇలా వచ్చేసాక నేను ఒక బర్త్డే విషెస్ ని నేను రెడీ చేస్తాను. చేసేటప్పుడు ఒకసారి చూడండి. సో ఇలా ఎవరిదో ఫోటో ఉంది, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటా. మరి నేను ఫోటో తీసుకోవాలి అని అంటే నాకు ఫోటో కావాలి. ఇప్పుడు ఎవరు పర్సన్ దో ఫోటో ఉంది, బట్ ఈ ప్లేస్ లో నేను ఒక ఫోటో ఇన్సర్ట్ చేయాలి.
ఈ ఫోటోని ఇన్సర్ట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ఇక్కడ మనకి గ్యాలరీ అనే ఆప్షన్ ఉందండి. గ్యాలరీ. సో మీ మొబైల్లో ఏ గ్యాలరీ అయితే ఉంటుందో, లేదంటే మీరు ల్యాప్టాప్ లో చేస్తుంటే మీ ఫైల్ మేనేజర్ లో ఏదైతే ఫొటోస్ ఉంటాయో అవన్నీ ఎక్కడే ఈ గ్యాలరీలో విజిబుల్ అవుతూ ఉంటాయి. సో ఒకసారి గ్యాలరీ మీద ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేశాక నా ఫోన్ గ్యాలరీలో ఏవైతే ఫొటోస్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ విజిబుల్ అవుతున్నాయి. సో నేను ఏం చేస్తున్నానంటే సుధీర్ సార్ని సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ సుధీర్ సార్ ఫోటో ఉంది కదా, సో ఫోటో మీద సెలెక్ట్ చేస్తున్నాం. సెలెక్ట్ చేసి ఇక్కడ యాడ్ టు పేజ్ అని వచ్చింది. యాడ్ టు పేజ్. సో యాడ్ టు పేజ్ ఇలా సార్ ఫోటో వచ్చేసింది. ఏం చేశాను, నేను ఒక ఫోటో తెచ్చుకోవాలంటే గ్యాలరీకి వెళ్ళి అక్కడ నుంచి ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని యాడ్ టు పేజ్ అన్నాను. అన్నాక ఇలా పేజ్ లోకి వచ్చింది. వచ్చిన ఫోటోని ఆ ఫ్రేమ్ లో ఇన్సర్ట్ చేయాలి. ఎలా అంటే జస్ట్ సింపుల్ అండి, నేను జస్ట్ నా ఫింగర్ తోటి జస్ట్ ఇలా మూవ్ చేస్తున్నా అంతే. నా ఫింగర్ తోటి జస్ట్ మూవ్ చేశాను. ఒక ఫోటోని తీసుకొచ్చి అలా మూవ్ చేశాను. మూవ్ చేశాక చూడండి ఇక్కడ సార్ హెడ్ కట్ అయినట్టుగా ఉంది. సార్ హెడ్ కట్ అయినట్టుగా ఉంది. సో ఎప్పుడైనా సరే మీరు ఏదైనా ఒక డిజైన్ చేసేటప్పుడు, ఈవెన్ బర్త్డేనే కాదు, రేపు బిజినెస్ పోస్టర్ కానీ ఎనీ పోస్టర్ ఏది చేసినా సరే చాలా ప్రొఫెషనల్ గా ఉండాలంటే మెయిన్ మనం చిన్న చిన్న మిస్టేక్ చేస్తూ ఉంటాం. ఏంటంటే ఇప్పుడు ఈ ఫోటో ఇలాగే వదిలేస్తాం. అలా కాకుండా ఈ ఫోటోని ఇలా సెలెక్ట్ చేయండి. ఈ ఫోటో ఇలా హెడ్ కట్టేనట్టుగా ఉంది, ఇలా సెలెక్ట్ చేసేసి జస్ట్ మీరు ఆప్షన్స్ అన్ని మీకు కిందనే ఉంటాయండి. ఫోన్ లో అయితే, ల్యాప్టాప్ లో అయితే లెఫ్ట్ లో ఉంటాయి, టాప్ లో ఉంటాయి. సో ఫోన్ లో మొత్తం కిందనే ఉంటాయి. జస్ట్ ఆప్షన్స్ ఇలా లెఫ్ట్ కి మూవ్ చేయండి. ఇలా లెఫ్ట్ కి ఇలా మూవ్ చేస్తే మీకు ఇక్కడ క్రాప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. క్రాప్. ఫోటోని మనం క్రాప్ చేయాలి కాబట్టి ఇక్కడ క్రాప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఫోటో సెలెక్ట్ అయి ఉందండి, అబ్జర్వ్ చేయండి. ఫోటో పర్పుల్ కలర్ లైన్ లో సెలెక్ట్ అయి ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఫోటోని క్రాప్ చేయాలి అని అంటే క్రాప్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నా. చేశాక ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ ఈ ఫోటో నా ఫింగర్ తో ఇలా మూవ్ చేస్తున్నా. కొన్ని అవ్వట్లేదు. సో ఇలా నేను ఏం చేస్తే ఎంతవరకు కావాలో అంతవరకు అడ్జస్ట్ చేస్తా. చేసేసి ఇప్పుడు డన్. సో మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఫోటో చేసేంత వరకు చేయండి. ఒకవేళ అడ్జస్ట్ కాకపోతే అలాగే పెట్టేయండి. చాలా వరకు ఫొటోస్ ఏమైతాయంటే, మీకు ఎగ్జాంపుల్ గా నేను ఇంకో ఫోటో చూపిస్తాను. అయితే ఇక్కడ మీకు ఇంకో ఫోటో తీసుకునే ముందు నేను ఒక ఫోటో కావాలంటే ఎక్కడికి వెళ్ళాలని చెప్పాను, చాట్ బాక్స్ లో పెట్టాను. నేను ఒక ఫోటో తెచ్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలని చెప్పాను, గ్యాలరీ. సూపర్ సార్. సో మనం పదే గ్యాలరీకి వెళ్ళి ఫోటో సెర్చ్ చేసే బదులు మీకు ఇక్కడ క్యాన్వా ఒక అద్భుతమైన ఫీచర్ ఇచ్చింది, ఒక ఆప్షన్ ఇచ్చింది. ఏంటంటే మనము గ్యాలరీ నుంచి ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, గ్యాలరీ నుంచి ఒక ఫోటోని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా క్యాన్వా మన టెంప్లెట్ ని ఎలా అయితే సేవ్ చేస్తుందో ఆ ఫోటోను కూడా సేవ్ చేస్తుంది. ఎలా అంటే ఎక్కడ సేవ్ చేస్తుంది అంటే అప్లోడ్స్. నోట్ చేసుకోండి, అప్లోడ్స్ లో సేవ్ చేస్తుంది. గ్యాలరీ పక్కనే బ్రాండ్ అనే ఆప్షన్ ఉంటుంది, బ్రాండ్ పక్కనే అప్లోడ్స్ అని ఉంటుంది. సో మీరు ఏ ఫోటో తీసుకున్నా సరే ఆటోమేటిక్ గా క్యాన్వా సేవ్ చేస్తుంది. దీనికి పెయిడ్ వర్షన్ తో అవసరం లేదు. ఫ్రీ వర్షన్ లో అయినా సరే మనకి గ్యాలరీ నుంచి ఒకసారి పిక్ చేసుకున్న ఫోటోని ఎక్కడ సేవ్ చేస్తుంది, అప్లోడ్స్ లో సేవ్ చేస్తుంది. సో ఒకసారి ఎగ్జాంపుల్ అప్లోడ్స్ కి వెళ్దాం. అప్లోడ్స్ కి వెళ్ళాక ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఇక్కడ ఎవరిది లాస్ట్ ఫోటో సుధీర్ సార్దే ఉంది ఇక్కడ. సో నేను ఒక్కసారి మళ్ళీ గ్యాలరీకి వెళ్ళేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే త్రినాథ్ సార్ ఫోటో తీసుకుంటున్నాను. సో యాడ్ టు పేజ్ అంటున్నాను. ఎక్కడికి వెళ్ళాను, గ్యాలరీకి. జస్ట్ ఇలా యాడ్ టు పేజ్ అన్నాను. ఇక్కడ నేనేం ట్యాప్ ఇన్సర్ట్ చేయట్లా. బట్ ఒకసారి ఏం చేస్తానంటే నేను మళ్ళీ ఒకసారి అప్లోడ్స్కి వెళ్ళి చూస్తాను. అప్లోడ్స్. సో నేను ఫోటోని ఇన్సర్ట్ చేయలేదు, జస్ట్ తీసుకొచ్చుకున్నాను. ఆటోమేటిక్ గా అప్లోడ్స్ లో సేవ్ అయిపోయింది. నేను ఫోటో ఎక్కడ ఇన్సర్ట్ చేయలేదు, బట్ మీరు ఫోటో తెచ్చుకున్నారు పేజ్ మీదకి, ఆటోమేటిక్ గా అప్లోడ్స్ లో ఫోటో అనేది సేవ్ అయిపోయింది. సో క్లియర్ అండి. ఇక్కడ ప్రతిసారి గ్యాలరీకి అంటే ఫస్ట్ ఒక ఫోటో తెచ్చుకోవాలంటే ఫస్ట్ టైం గ్యాలరీకి వెళ్ళాలి. బట్ సెకండ్ టైం మనం గ్యాలరీకి వెళ్ళాల్సిన పని లేదు. ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు, అప్లోడ్స్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు. సో గ్యాలరీ అంటే మొత్తం వెళ్ళి వెతకాలి, సెర్చ్ చేయాలి. అదే అప్లోడ్స్ అయితే మీకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఆటోమేటిక్ గా ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది పెయిడ్ వర్షన్ కి ఫ్రీ వర్షన్ కి అనే డిఫరెన్స్ ఏం లేదు. ఏ వర్షన్ లో అయినా సరే క్యాన్వా ఆటోమేటిక్ గా సేవ్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఈ ఫోటో డిలీట్ చేస్తున్నా. డిలీట్ చేయాలంటే ఎక్కడ అని అంటే మీరు ఏది సెలెక్ట్ చేసినా సరే మీకు పైన ఇలా డిలీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ ట్రాష్ సింబల్ ఉంది, డిలీట్ సింబల్. దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది, డిలీట్ అయిపోయింది. సో ఇక్కడ పేరు ఉన్నది, ఈ పేరు మీద నేను ఏం చేస్తున్నానంటే ఇలా సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే మనకి కింద ఎడిట్ అనే ఆప్షన్ వచ్చేసింది. కింద ఎడిట్ అనే ఆప్షన్, ఎడిట్ మీదకి వెళ్ళేసి సుధీర్ సార్
సుధీర్ సార్. ఎస్. సో అయిపోయింది. మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ఇంతసేపు పట్టింది. బట్ ఇక్కడ మనకేంటి, ఇక్కడ ఫోటో తీసి తెచ్చుకున్నాము, మనం ఏం చేస్తాం సుధీర్ సార్. దీన్ని ఇంకా ఈజీ వేలో చూపిస్తాను మీకు. ఇదే ఇదే బర్త్డే విషెస్ నేను ఇంకో ఈజీ వేలో చూపిస్తాను. సో ఇక్కడ వరకు క్లియర్ కదండి మీకు? ఒక నేమ్ ని ఎడిట్ ఎలా చేసుకోవచ్చు, ఒక ఫోటోని తీసుకోవచ్చు, ఎలా మనం ఇన్సర్ట్ చేయొచ్చు అనేది క్లియర్ కదా? క్లియర్ అయితే సి అని టైప్ చేయండి. ఎస్, సూపర్ అండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇది మీకు ఈజీ టిప్ చెప్తాను. ఇప్పుడు ఈజీ టిప్ ఏంటంటే ఇక్కడ ఈ ఫోటో సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన వెంటనే మనకి ఇక్కడ కింద రీప్లేస్ అని వస్తుంది. రీప్లేస్ ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాతనే వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఫోటో సెలెక్షన్ లో ఉంది. ఇక్కడ నాకు ఏమొచ్చింది, ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ అని వచ్చింది. సో రీప్లేస్కి వెళ్తున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే త్రినాథ్ సార్ ఫోటో సెలెక్ట్ చేశాను. చూడండి, జస్ట్ సుధీర్ సార్ ప్లేస్ లో ఎవరు ఫోటో వచ్చేసిందండి, చాట్ బాక్స్ లో పెట్టొచ్చు. సుధీర్ సార్ ఫోటోలో నేను జస్ట్ రీప్లేస్ ఎవరు ఫోటో చేశాను. ఎస్, త్రినాథ్ సార్. సో అట్లా మీరు రీప్లేస్ లో ఎన్ని ఫొటోస్ అయినా చేసుకోవచ్చు, ఇలా ఎన్ని ఫొటోస్ అయినా. సో ఇక్కడ పర్ఫెక్ట్ గా మన త్రినాథ్ సార్ ఫోటో ఉంది. సో దీన్ని క్రాప్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. జస్ట్ ఇక్కడ మనం నేమ్ ఎడిట్ చేసుకోవచ్చు. నేమ్ ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్కి వెళ్ళేసి ఇక్కడ త్రినాథ్ సార్ ఆ నేమ్ డిలీట్ చేసి త్రినాథ్ సార్. సో ఇలా చేసుకోవచ్చు. మరి ఈ త్రినాథ్ సార్ అనేది ఈ ఫాంట్ స్టైల్ ఉంది కదా, ఈ ఫాంట్ స్టైల్ కాకుండా నేను వేరే ఫాంట్ స్టైల్ తీసుకోవాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ ఫాంట్ స్టైల్ ఇది ఉంది. ఈ ఫాంట్ స్టైల్ మీద సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ కింద ఫాంట్ అని ఉంటుందండి. ఎడిట్ పక్కనే ఫాంట్ ఉంటుంది. ఎడిట్ పక్కన ఫాంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఫాంట్ మీదకి వెళ్ళండి. వెళ్ళాక ఇక్కడ చాలా ఫాంట్స్ ఉంటాయి. ఈ ఫాంట్స్ లో కూడా కండిషన్స్ అప్లై. ఏంటంటే పెయిడ్ వర్షన్ ఉంటుంది, ఫ్రీ వర్షన్ ఉంటుంది. బట్ మీరు ఆడ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ చూడండి, మీకు మిగిలిన ఫాంట్స్ అన్ని కనిపించాలంటే ఈడ ఈ యారో మార్క్ ఉంది కదా, ఈ షేర్ మార్క్, ఈ యారో మార్క్ మీద ట్యాప్ చేయండి. చేస్తే మీకు ఇక్కడ ఉన్న ఫాంట్స్ అన్ని ఇలా కనిపిస్తూ ఉంటాయి. సో మీకు నచ్చిన ఫాంట్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా. ఎస్. సో మరి పెయిడ్ వర్షన్ ఎలా మనకి కనిపిస్తుంది అంటే సేమ్ అండి, మనకి క్రౌన్ సింబల్ కనిపిస్తుంది. ఇలా ఇవన్నీ ఫ్రీగానే ఉన్నాయి. ఈ టెంప్లెట్స్ ఈ ఫాంట్ స్టైల్స్ అన్ని ఫ్రీగానే. సో మీకు పెయిడ్ వచ్చినప్పుడు ఇగో ఇలా క్రౌన్ సింబల్ కనిపిస్తాయి. అవి వదిలేయండి. ఇలా క్రౌన్ సింబల్స్ వస్తాయి, ఇవి వదిలేయండి. ఎందుకు అంటే ఇవి కనుక మీరు యూజ్ చేస్తే వస్తాయి. మీరు సెలెక్ట్ చేసుకోగానే మీకు ఆ ఫాంట్ స్టైల్ అనేది వస్తుంది. బట్ ఏమవుతుందంటే ఒకటి ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే డౌన్లోడ్ చేసే దగ్గర ప్రాబ్లం అవుతుంది. ఇంకొకటి క్యాన్వా అని వాటర్ మార్క్ అనేది వస్తుందండి. ఇప్పుడు ఈ డిజైన్ ని మనకి మధు సార్ చేసుకున్నారు, చేసేసి పోస్ట్ చేశారు వాళ్ళ దాంట్లో. చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఏమొస్తుంది మీకు, అక్కడ క్యాన్వా అని వాటర్ మార్క్ వస్తుంది. అంటే ఆ డిజైన్ ఎవరు ఇప్పుడు నేను గుర్తుపడతాను, మన అరవింద మేడం కూడా గుర్తుపడుతుంది. మధు సార్ ఎక్కడ చేశారు, క్యాన్వాలో చేశారు. సో అలా కాకుండా ఇలా ఉన్న వాటిని అన్నింటిని వదిలేయండి, స్కిప్ చేయండి. మీకు ఇలా క్రౌన్ సింబల్ ఉన్న అన్ని వాటిని స్కిప్ చేసి చూడండి. పెయిడ్ వర్షన్ కాకుండా ఫ్రీ వర్షన్ చాలా ఉన్నాయి. మీరు ఇదంతా వెతికి కష్టపడేదానికంటే ఇక్కడ కూడా మీకు బెస్ట్ ఆప్షన్ పైన ఏముంది చూడండి ఒకసారి. మీకు ఇక్కడ హ్యాండ్ రైటింగ్, కార్పొరేట్, ఇవన్నీ వీటికి సంబంధించిన డిజైన్స్ అన్ని మీకు కింద వస్తూ ఉంటాయి. సో మీరు టైం ఉన్నప్పుడు ఇవన్నీ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అన్ని ఫ్రీ వర్షనే అన్నమాట. సో కొన్ని మాత్రమే మీకు ఏమవుతుందంటే ఆ క్రౌన్ సింబల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. వాటిని స్కిప్ చేయండి. స్కిప్ చేసి ఫ్రీగా ఉన్నాయి యూజ్ చేయండి. సో ఇలా. సో మీకు ఫాంట్ ఓకే కదండి, ఫాంట్ స్టైల్ ఓకే కదా, మీకు క్లియర్ గా అర్థమైందిగా ఫాంట్ స్టైల్. అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. మేడం నా ఆడియో సరిగా రావట్లేదా? ఎస్. Yes, సో ma'am. ఇప్పుడు Clear. ఫాంట్ Please స్టైల్ go ahead. నేర్చుకో. సార్ Yes, ma'am. Please go ahead. Clear గా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మనం ఫాంట్ స్టైల్ నేర్చుకున్నాం. ఫాంట్ స్టైల్ నేర్చుకున్నాక ఇదే ఫాంట్ ఇప్పుడు త్రినాథ్ సార్ అనే ఫాంట్ ఉంది కదా, దీన్ని కలర్ చేంజ్ చేస్తే ఎలా ఉంటుంది. సో కలర్ ఇక్కడ మనం ఈ ఆప్షన్స్ జస్ట్ లెఫ్ట్ కి మూవ్ చేస్తే ఏ అని కనిపిస్తుంది మీకు, ఏ కలర్. సో కలర్ మీదకి వెళ్ళేసి ఇక్కడ సేమ్ ఇంతకుముందు కనుక మనం ఫాంట్ ని అన్ని కనిపించాలంటే ఈ యారో మీద ఎలా అయితే ట్యాప్ చేస్తామో సేమ్ ఇక్కడ ట్యాప్ చేయండి. చేశాక ఇక్కడ చూడండి కలర్స్ అన్ని మీకు విజిబుల్ అవుతాయి. ఇక్కడ
బ్యూటీ ఏంటంటే క్యాన్వాలో ఉన్న బ్యూటీ ఏంటంటే మీకు ఇక్కడ సార్ డ్రెస్ ఉంది చూడండి, సార్ ఫోటో ఇచ్చాము, సార్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చింది, డ్రెస్ కలర్ వచ్చింది, లోపల ఉన్న వేసుకున్న షర్ట్ కలర్ వచ్చింది. చూడండి ఎన్ని కలర్స్ వచ్చాయి ఇక్కడ. జస్ట్ ఫోటో ఇస్తేనే మనకు ఫోటోలో ఉన్న కలర్స్ కూడా క్యాన్వా అనేది విజిబుల్ చేస్తుంది. మీరు ఈ కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో జస్ట్ ఇలా మనం జస్ట్ పైకి మూవ్ చేస్తే ఇలా సాలిడ్ కలర్స్ ఉంటాయి. మీకు ఇలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యూజ్ చేసుకోవచ్చు. కలర్ యూజ్ చేసుకునే ముందు ఒక థంబ్ రూల్ ఉంటుందండి. థంబ్ రూల్ ఏంటంటే ఇక్కడ మీరు ఏదైనా కలర్ యూజ్ చేసేటప్పుడు ఒక టెంప్లెట్ తీసుకొని కలర్ యూజ్ చేసేటప్పుడు 1 or 2 కలర్స్ మీరు ప్రతి డిజైన్ ఓపెన్ చేయండి క్యాన్వాలో, మీకు 1 or 2 కలర్స్ లేదు అని అంటే ఇంకొక కలర్ ఎక్కువగా ఉంటుంది. అది 3 కలర్స్ అలా యూజ్ చేసుకోవచ్చు. మినిమం అయితే 1 or 2 కలర్స్. ప్రొఫెషనల్ లుక్ గా ఉండాలని అనుకుంటే మీరు ప్రతి పోస్టర్ అబ్జర్వ్ చేయండి, 1-2 కలర్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ 1 or 2 కలర్స్ యూజ్ చేయండి. ఇక్కడ బ్లాక్ ఉంది కదా, నేనేం చేస్తానంటే ఈ కలర్ తీసుకున్నాను. సో ఎందుకంటే ఈ కలర్ ఆల్రెడీ పోస్టర్ లో ఉంది, ఇక్కడ చూడండి పైన ఉంది. సో ఈ కలర్ తీసుకున్నాను. ఈ కలర్ తీసుకున్నాక నేను కొంచెం దీన్ని డార్క్ చేయాలి అనుకుంటున్నాను. సో కలర్ డార్క్ చేయాలంటే ఎలా అంటే మీకు ఇక్కడ గుర్తు పెట్టుకోండి, కలర్ ని డార్క్ చేయాలనుకుంటే ఇక్కడ ఈ రెయిన్బో కలర్ ఉంది కదండి, రెయిన్బో కలర్, ఈ రెయిన్బో కలర్ మీద ట్యాప్ చేయండి. చేశాక ఇక్కడ చిన్న బాల్ వచ్చింది చూడండి. సో మీరు ఈ బాల్ ని ఎటు మూవ్ చేస్తే అటు కలర్ వస్తుంది. ఇది ఒక రెడ్డే కాదండి, మీరు ఏ కలర్ అయినా సరే సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ రెయిన్బో కలర్ మీద ట్యాప్ చేస్తే మీకు ఇలా బాల్ వస్తుంది. మీరు జస్ట్ మీకు ఎట్లా కావాలంటే అట్లా మూవ్ అవుతుంటే ఆ పైన కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో కలర్ ని లైట్ చేసుకోవచ్చు, డార్క్ చేసుకోవచ్చు. క్లియర్ కదండి, కలర్ ని లైట్ డార్క్ చేసుకోవడం. క్లియర్ అయితే ఒకసారి సి అని టైప్ చేయండి. సో లైట్ డార్క్ అయితే ఇలా చేసుకోవచ్చు అనమాట. చేసుకున్నాక నెక్స్ట్ ఇంతసేపు మనము కలర్ ని లైట్ డార్క్ చేసుకోవడం, కలర్ మార్చుకోవడం అన్ని చూసాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫాంట్ స్టైల్ చూసాము. మరి ఫాంట్ సైజ్ కూడా చూడొచ్చు. ఫాంట్ సైజ్ ఇక్కడ చూస్తే మనకి ఫాంట్ సైజ్ పక్కనే ఉంటుంది. ఫాంట్ కలర్ ఉంది కదా, కలర్ పక్కనే ఫాంట్ సైజ్ ఉంటుంది. సో సైజ్ మీద ట్యాప్ చేయండి. చేశాక ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి నెంబరింగ్ ఉంది, ఇంకోటి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డ్రాగ్ చేయొచ్చు. లెఫ్ట్ కి డ్రాగ్ చేస్తే సైజ్ చిన్నగా అవుతుంది. సో ఒకసారి చూడండి ఇలా. రైట్ కి డ్రాగ్ చేస్తే సైజ్ పెద్దగా అవుతుంది. సో ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెంబరింగ్ కూడా ఇవ్వచ్చు. 53 ఉంది కదా, జస్ట్ 50. సో ఇలా కూడా మీరు సైజ్ అనేది పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు. కలర్ కానీ, ఫాంట్ కానీ, అలాగే సైజ్ కానీ ఇవన్నీ మీరు ఫ్రీ వర్షన్ లో చేసుకోవచ్చు. సో ఎనీ కలర్ మీరు తీసుకున్న లైట్ డార్క్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా ఇలా మనం బర్త్డే విషెస్ ఇలా చేసేసాక ఇది ఇలా. సో ఇంతసేపు మనం ఏం చేసాము, ఇంగ్లీష్ లోనే చూసాము. ఒకసారి ఇక్కడ చూద్దాము. నేను ఇలా ఇక్కడ వరకు ఏముంది, 1 బర్త్డే విల్ అనే ఏదో ఇంగ్లీష్ లో టెక్స్ట్ ఉంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఎడిట్ కి వెళ్తున్నా. ఈ టెక్స్ట్ కింద సెలెక్ట్ చేసి ఎడిట్ మీదకి వెళ్ళేసి ఇక్కడ ఏం చేస్తున్నాను, నా కీప్యాడ్ ని తెలుగులోకి కన్వర్ట్ చేసేసి పుట్టినరోజు శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు. సో ఇంకా రాసుకోవచ్చు మన ఇష్టం, మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి మీ ఇష్టం. సో ఇక్కడ నేను పుట్టినరోజు శుభాకాంక్షలు రాశాను. రాశాక అదేంటి మీకు ఎక్కడికో చిన్నగా కనిపిస్తుంది. సో నేను దాన్ని ఏం చేస్తే సైజ్ పెంచుకోవచ్చు. మనం ఇలా ఇలా సైజ్ అనేది పెంచుకోవచ్చు. అయితే వీటికి ఫాంట్ ఉంటుందా అంటే ఉంటుంది. బట్ ఏంటంటే కొన్ని ఫాంట్స్ ఉంటాయి, ఉన్న వరకు కూడా మనకి ఏంటంటే మొత్తం ఫ్రీగానే ఉన్నాయి, ఇలా పెయిడ్ అనేది లేదు. సో ఇక్కడ ఫాంట్ మీద సెలెక్ట్ చేయండి. ఫాంట్ మీద సెలెక్ట్ చేసి ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఈ యారో మార్క్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, సెర్చ్ బార్, ఈ సెర్చ్ బార్ లో మీరు ఏం చేయండి అంటే తెలుగుని తెలుగులో కాకుండా ఇంగ్లీష్ లో టైప్ చేయండి, తెలుగు. సో చూడండి తెలుగు వస్తే ఇక చూడండి ఎన్టీఆర్, మల్లన్న, రామభద్ర ఇలా డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్ వచ్చేస్తాయి. డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్ వచ్చాయి. సో మీకు నచ్చిన ఫాంట్ స్టైల్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను రామభద్ర తీసుకున్నాను. సో ఇలా ఎన్టీఆర్, మల్లన్న మీరు ప్రతిది కూడా మీరు ఫ్రీగా, ఎక్కడ కూడా ఇది ఫ్రీగానే ఉందండి, ఎక్కడ పెయిడ్ లేదు. ఉన్నాయి తక్కువే కానీ అన్ని కూడా ఫ్రీగానే ఉన్నాయి. తెలుగులో కూడా మీరు ఇలా చూస్ చేసుకోవచ్చు. సో క్లియర్ కదండి ఇక్కడ వరకు? క్లియర్ అయితే ఒకసారి సి అని టైప్ చేయండి.
సో ఒక బర్త్డే కార్డుని మనము ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ఒక ఫోటోని ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, ఒక టెక్స్ట్ సైజ్ ఎలా పెంచాలి, సైజ్ ఎలా తగ్గించాలి, కలర్ ఎలా ఇవ్వాలి, అలాగే తెలుగులోకి ఎలా తీసుకోవాలి, దానికి ఫాంట్ స్టైల్ ఎలా ఇవ్వాలి. శ్రీదేవి మ్యామ్ మీరు రిపీట్ అంటున్నారు, ప్లీజ్ ఒకసారి మీరు హ్యాండ్ రైజ్ చేస్తే ఎక్కడ రిపీట్ చేయాలో నేను చెప్తాను మళ్ళీ. శ్రీదేవి మ్యామ్ అది తెలుగుకి కన్వర్ట్ చేశారు కదా, అది ఎస్ ఒక్కసారి రిపీట్ చేయండి. ఎస్ మ్యామ్. నేను ఇక్కడ తెలుగు ఉన్న అంతే. ఉన్న టెక్స్ట్ ని ఇలా సెలెక్ట్ చేశాను కదా, ఈ సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ ని ఎడిట్ అనే ఆప్షన్ కి వెళ్ళాను. ఎడిట్ అనే ఆప్షన్ కి వెళ్ళేసి మీరు ఏది ఇంగ్లీష్ లో ఎడిట్ చేయాలన్నా తెలుగులో ఎడిట్ చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలంటే ఎడిట్ అనే ఆప్షన్ కి వెళ్ళాలి. ఎడిట్ కి వెళ్ళేసి ఇక్కడ నా కీప్యాడ్ అంటే ఆల్రెడీ నా కీప్యాడ్ లో తెలుగు ఉంది, సో నేను తెలుగులోకి ఇలా చేంజ్ చేసుకొని ఇంకా మీరు ఏదైనా మీరు ఇలాంటి పుట్టినరోజు ఒకవేళ అక్కడ కీప్యాడ్ లో తెలుగు లేకుంటే మ్యామ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మ్యామ్. మీకు కీప్యాడ్ లో లేకపోతే మీరు డౌన్లోడ్ చేసుకోండి. మనకు అలా ఆప్షన్ ఉంది. ప్లే స్టోర్ లో చాలా ఉన్నాయి కీప్యాడ్స్, సో మీరు అలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, క్లియర్ కదా మ్యామ్? ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఎస్. సో ఇలా మీరు తెలుగు అనేది ఇలా తీసుకోవచ్చు అనమాట. సో తీసుకొని ఇలా సెలెక్ట్ చేయొచ్చు. సో ఇంకా మీరు ఇదే బర్త్డే కార్డుని ఇంకొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేయాలనుకుంటే మీకు ఎలిమెంట్స్ లో ప్రతిదీ ఇది ఎలిమెంట్స్ అంటే మన క్యాన్వాకి ఒక హార్ట్ లాంటిదండి. ఎవ్రీథింగ్ అవైలబుల్ అనమాట క్యాన్వాలో. సో ఎలిమెంట్స్ లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు బర్త్డే బెలూన్స్ కావాలంటారా, బర్త్డే కేక్స్ కావాలంటారా, లేకపోతే హ్యాపీ బర్త్డే టెక్స్ట్ కావాలంటారా, లేకపోతే ఏది కావాలంటే అది. సో ఇక్కడ సెర్చ్ బార్ లో నేను ఏం చేస్తానంటే ఇక్కడ బర్త్డే కేక్ జస్ట్ బర్త్డే అని పెట్టా. సో బర్త్డే రిలేటెడ్ గా అన్ని మనకి ఇక్కడ వస్తాయి. గ్రాఫిక్స్ లో వస్తాయి, ఫొటోస్ లో వస్తాయి. ఎక్కువ గ్రాఫిక్స్ యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ గ్రాఫిక్స్ లో మనకి సిఆల్ మీద క్లిక్ చేయండి. ఇది గ్రాఫిక్స్ వచ్చింది కదా, సో ఈ సిఆల్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మీకు కావాల్సినవి మళ్ళీ కండిషన్స్ అప్లై. కావాల్సింది అంటే ప్రో వదిలేయండి. ప్రో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. సో ఇది ప్రో కనిపిస్తుంది, ఇది ప్రో కనిపిస్తుంది, ఇది ప్రో. సో ఇవన్నీ స్కిప్ చేయండి. ఇవి యూజ్ చేస్తే ఏమవుతుంది, వాటర్ మార్క్ వస్తుంది. సో కాబట్టి మీరు అవి స్కిప్ చేసేసి ఇక్కడ మీరు ఫ్రీగా ఉన్న యూజ్ చేసుకోండి. ఫ్రీగా ఉన్న యూజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా బర్త్డేకి సంబంధించిన ఏవైనా సరే మీరే ఇంకొంచెం ఇన్నోవేటివ్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా తీసుకొచ్చేసి జస్ట్ ఇవి ఇది హ్యాపీ బర్త్డే. సో ఇలా ఇప్పుడు ఏమనిపించింది అని అంటే ఇక్కడ మీకు ఆంజనేయులు సార్ ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ ఉన్న బర్త్డేనే బాగుందిగా మేడం, ఈ బర్త్డే ఏం బాగుందని సార్కి ఒక డౌట్ వచ్చింది. మరి ఫస్ట్ ఉన్న బర్త్డే నేను ఎలా తీసుకురావాలి? ఆల్రెడీ మనం అది డిలీట్ చేసాం, ఇది పెట్టేసాం. సో మనకి ల్యాప్టాప్ లో ఉన్నట్టు అండు రీడు ఉన్నట్టుగా మనకి ఇక్కడ కూడా అండు రీడు అనేది ఉంటుందండి. అవి ఎక్కడ ఉంటాయంటే మనకి మొబైల్లో పైన టాప్ లో ఇలా ఉంటాయి అండు రీడు ఆరో సింబల్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు అనుకోకుండా ఫస్ట్ ఉన్న హ్యాపీ బర్త్డే డిలీట్ నేను చేసేసి ఈ బర్త్డే తీసుకున్నా, బట్ దీనికంటే ఫస్ట్ ఇది బాగుంది అని ఆంజనేయులు సార్ ఒపీనియన్. మరి అదే కావాలనంటే ఏం చేయాలి అని అంటే సింపుల్, ఇక్కడ అండు చేసేయండి. ఇలా అండు చేసేసి చూడండి అండు ఫస్ట్ వచ్చేసింది మనకి. ఇలా ఫస్ట్ వచ్చేసి ఇలా హ్యాపీ బర్త్డే అని వచ్చేసింది. సో ఒక డిజైన్ ఇలా మీకు నచ్చినట్టుగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ కలర్ కూడా మీకు ఏంది కొంచెం ఈ కలర్లు డల్ గా ఉన్నాయి అనిపించింది అనుకోండి, ఇక్కడ మీకు కలర్ ఆప్షన్ కూడా ఇచ్చారు కింద. ఏది బ్యాక్గ్రౌండ్ కలర్, టెక్స్ట్ కలర్ కాకుండా బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా కింద కలర్ అనే ఆప్షన్ ఇచ్చారు. ఈ కలర్ మీద మీరు కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా జస్ట్ మీకు కనిపించడం కూడా కలర్స్ చేంజ్ చేపిస్తున్నానండి నేను. సో ఇలా కూడా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఇలా కూడా బ్యాక్గ్రౌండ్ లో ఉన్న కలర్స్ అనేది ఇలా సేవ్ చేసుకోవచ్చు. సో మీరు ఇంకా దీన్ని డిఫరెంట్ గా యూనిక్ గా మీరు కూడా డిజైన్ అనేది చేసుకోవచ్చు అండి. సో మనకి ప్రతిదీ ఎలిమెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి ఇలా తీసుకొచ్చేసి సపోజ్ ఈ బెలూన్స్ ఉన్నాయి, తీసుకొచ్చేసి సైజ్ ఇలా చిన్నగా చేసేసి ఇక్కడ పెట్టేయండి ఇలా. సో ఇన్నోవేటివ్ గా ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక డిజైన్. ఇక్కడ వరకు క్లియర్ కదండి? సో ఇక్కడ నుంచి ఎవరిదన్నా బర్త్డే సేమ్ యానివర్సరీ కూడా అండి, సేమ్ మీరు ఇవి 20,000 టెంప్లెట్స్ క్యాన్వా ఎలాగైతే ఇచ్చిందో యానివర్సరీ హ్యాపీ యానివర్సరీ అని టైప్ చేయండి టెంప్లెట్స్ లో, మీకు సేమ్. మరి దీన్ని డౌన్లోడ్ చేయడం ఎలా? ఇప్పుడు ఈ డిజైన్ ఇలా సెలెక్ట్ చేసాము, దీన్ని డౌన్లోడ్ చేయడం ఎలా?
ఇక్కడ పైన ఈ డౌన్లోడ్ సింబల్ ఉంది కదండి, పైన షేర్ సింబల్ టాప్ లో రైట్ లో మీకు షేర్ సింబల్ అనేది కనిపిస్తుంది. ఈ షేర్ సింబల్ మీద ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుంది, సెకండ్ ఆప్షన్. ఆ షేర్ సింబల్ మీద ట్యాప్ చేస్తే ఇలా డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు పిఎన్జి అని కనిపిస్తుందండి. పిఎన్జి కంటే జేపీజీలో చాలా నీట్ గా వస్తాయి కాబట్టి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇక్కడ ఈ చిన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ట్యాప్ చేస్తే మీకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జేపీజీ, ఫస్ట్ ఆప్షన్ జేపీజీ. దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసేసి డౌన్లోడ్ అనండి. ఎస్, ఆటోమేటిక్ గా మీకు క్యాన్వా అది పోస్టర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. డిజైన్ మొత్తం రెడీ చేశాక ఇలా డౌన్లోడ్ అయిపోతుంది. ఒకవేళ మీకు డౌన్లోడ్ దగ్గర ప్రాబ్లం వస్తుంది అంటే మీరు ఏదో పెయిడ్ వర్షన్ యూజ్ చేశారు అనేది అర్థం. డౌన్లోడ్ దగ్గర ప్రాబ్లం వస్తుందంటే పెయిడ్ వర్షన్ యూజ్ చేసినట్టు. సో అదేంటిదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని అవి డిలీట్ చేసేసి ఇలా మీరు డిజైన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఏ బర్త్డే విషెస్ అయినా మీరు ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంతవరకు మనం ఏం చేస్తాము, సైజు పెద్దగా చేయటము, చిన్నగా చేయటము, కలరింగ్ ఇవ్వటము, టెక్స్ట్ ఫాంట్ మార్చుకోవడం వరకు చూసాము. సో వీటికి యానిమేషన్ ఇస్తే ఎలా ఉంటుంది, ఇవే ప్రతి దానికి టెక్స్ట్ కానీ లేకపోతే ఫోటోకి కానీ యానిమేషన్ ఇస్తే ఎలా ఉంటుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేస్తున్నా. ఫోటోని ఇలా సెలెక్ట్ చేశాక జస్ట్ ఆప్షన్స్ ఇలా లెఫ్ట్ మూవ్ చేస్తున్నా. మూవ్ చేశాక మనకి ఇక్కడ యానిమేట్ అని కనిపిస్తుంది, యానిమేట్ అని కనిపిస్తుంది. సో యానిమేట్ మీదకి వెళ్ళేసి మీకు ఇక్కడ ప్రతి యానిమేట్ మీకు ఫ్రీ వర్షన్ లోనే ఉంటుందండి. ఇలా 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 మీరు చెక్ చేయండి, ఇలా యానిమేషన్స్ అవుతూ ఉంటాయి మీకు. సో ఇలా నెక్స్ట్ వచ్చేసి తెలుగు ఇంగ్లీష్ హ్యాపీ బర్త్డే అని ఉంది కదా, టెక్స్ట్ కి యానిమేషన్. టెక్స్ట్ కి యానిమేషన్ కూడా సేమ్ ఇక్కడ ఎఫెక్ట్స్ పక్కన ఉంటుంది మనకి టెక్స్ట్ కి యానిమేషన్. సో యానిమేషన్ మీదకి వెళ్ళి జస్ట్ ఇలా టెక్స్ట్ కు యానిమేషన్ వస్తుంది, ఫోటోకి యానిమేషన్ వస్తుంది, ఇలా ఇలా వస్తుంది. సో ఇవన్నీ ఫ్రీ వర్షన్ లోనే ఉంటాయి మీకు. యానిమేషన్స్ అన్ని దాదాపు ఫ్రీ వర్షన్ లోనే ఉంటాయి. ఓన్లీ టెక్స్ట్ కి ఫోటోస్ కే వస్తుందంటే ఇక్కడ బెలూన్స్ ఉన్నాయి కదా, మనం తీసుకున్న బెలూన్స్, వీటికి కూడా యానిమేషన్ వస్తుంది. సో ఇప్పుడు మీరు ఏదైతే యానిమేషన్ చేయాలి ఇవ్వాలి అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేయాలండి, గుర్తుపెట్టుకోండి. ఫోటోకి యానిమేషన్ ఇవ్వాలంటే ఫోటోని సెలెక్ట్ చేయండి, టెక్స్ట్ కి యానిమేషన్ ఇవ్వాలంటే టెక్స్ట్ ని సెలెక్ట్ చేయండి. సో ఇలా ఇప్పుడు బెలూన్స్ కి యానిమేషన్ ఇలా. సో మీకు నచ్చిన యానిమేషన్ ఇవ్వచ్చు. ఇది యానిమేషన్ అన్నమాట. సో ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేద్దామంటే ఏమొస్తుందంటే సేమ్ పైన షేర్ బటన్ మీద ట్యాప్ చేసి డౌన్లోడ్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ ఏమొచ్చింది, MP4 వీడియో అని వచ్చింది. ఫస్ట్ PNG JPG వచ్చింది, ఇప్పుడు మాత్రం MP4 వచ్చింది. ఎందుకంటే యానిమేషన్ లో ఉన్నాయి కాబట్టి మనకి MP4 వచ్చింది. సో డౌన్లోడ్ ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లియర్ కదండి? ఇక్కడికి క్లియర్ అయితే ఒకసారి సి అని టైప్ చేయండి ప్లీజ్. ఇక నుంచి ఎవరిదైనా బర్త్డే విషెస్ కానీ యానివర్సరీ కానీ మీరు చేయొచ్చండి. సో ఇలా డౌన్లోడ్ కూడా చాలా ఈజీ అన్నమాట చేసుకోవడం. నేను ఒక్కసారి బ్యాక్ హోమ్ పేజ్కి వచ్చేస్తున్నా. హోమ్ పేజ్కి వచ్చేసి మీరు ఇక్కడ టెంప్లెట్స్ మీద సెలెక్ట్ చేసి మీరు సెర్చ్ బార్ లో ఇంతకుముందు హ్యాపీ బర్త్డే అని టైప్ చేశాం కదా, హ్యాపీ యానివర్సరీ అని టైప్ చేయండి. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ అంటే కూడా ఇలా వచ్చాయి. సేమ్ ఇవి కూడా 20,000 డిజైన్స్ వరకు వస్తాయి. చూడండి 20,000 టెంప్లెట్స్ హ్యాపీ యానివర్సరీలో కూడా ఉన్నాయి మీకు. సో ఎవరిదైనా కపుల్ ఫోటో ఉంటే ఆ కపుల్ ఫోటో సేమ్ రీప్లేస్ చేసేసి వాళ్ళ పేర్లు ప్రతిదీ ఎడిటబుల్ ఉంటుందండి. అది కూడా మీరు ఏం చేయండి అంటే ఫ్రీ వర్షన్ లో తీసుకోండి. ప్రో వర్షన్ స్కిప్ చేయండి. స్కిప్ చేసి ఫ్రీ వర్షన్ లో ఉన్నది ఏదైతే ఉంటుందో అక్కడ తీసుకొని ప్రతిదీ మీరు ఇలా ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఇలా సపోజ్ ఈ టెంప్లెట్ ఉందండి, ఈ టెంప్లెట్ ని మనమే రీక్రియేట్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన అన్ని ఫ్లవర్స్ కానీ ఏ హ్యాపీ యానివర్సరీ టెక్స్ట్ ఇవన్నీ మనకు అక్కడే ఉంటాయి. సపోజ్ నేను ఏం చేస్తున్నానంటే ఈ ఫ్లవర్ ఏదని డిలీట్ చేస్తున్నాను. ఈ ఫ్లవర్ ని ఇలా సెలెక్ట్ చేసుకున్నా, సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తుంది. డిలీట్. ఈ హ్యాపీ యానివర్సరీ డిలీట్, హ్యాపీ డిలీట్, ఈ ఫ్లవర్స్ డిలీట్, ఈ ఫ్లవర్స్ డిలీట్. సో మొత్తం బ్లాంక్ పేజ్ ఉంది ఇక్కడ. ఇక్కడ టోటల్ బ్లాంక్ పేజ్ ఉంది. అయితే మనం ఇంతవరకు ఏం చేసాము, బర్త్డే దగ్గర ఆ ఫ్రేమ్ తీసుకొచ్చి ఫొటోస్ పెట్టాము. సో ఇప్పుడు ఏం చేద్దామనంటే మనమే రీక్రియేట్ చేద్దాం. సో ఇదంతా ఇలా మొత్తం టోటల్ బ్లాంక్ పేజ్ ఉంది. సో నేను ఏం చేస్తానంటే ఎలిమెంట్స్ లోకి వెళ్ళేసి నేనేం చేస్తానంటే ఇప్పుడు మనకి అకేషన్స్ ఏమొస్తున్నాయండి, చాలా అకేషన్స్ ఉన్నాయి.
లైక్ ఇండిపెండెన్స్ డే కానీ, లేకపోతే ఫాదర్స్ డే, మదర్స్ డే, లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ అయినా సరే, దసరా, సంక్రాంతి. సో మీరు ఇవన్నీ టెంప్లెట్స్ అన్ని అవైలబుల్ ఎక్కడ ఉంటాయంటే టెంప్లెట్స్ లో ప్రతిది ఫెస్టివల్ అవైలబుల్ గా ఉంటుంది. సో నేను అది లాస్ట్ లో మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ నేను సెర్చ్ బార్ లోకి వెళ్ళేసి ఏం చేస్తానంటే ఫస్ట్ ఒకసారి బ్యాక్గ్రౌండ్స్ తీసుకుంటా. సో ఇక్కడ ఓన్లీ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎలాంటి కలర్ లేదు, మొత్తం ప్లెయిన్ గా ఉంది. సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ డైరెక్ట్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కలర్ అనే ఆప్షన్ కింద ఉంది. సో ఇక్కడ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ కలర్ ఇప్పుడు టెక్స్ట్ కు మాత్రమే సాలిడ్ కలర్స్ అనేది వస్తుంది, బట్ మనకి బ్యాక్గ్రౌండ్ గ్రేడియంట్స్ కలర్స్ కూడా వస్తాయి. సో జస్ట్ స్క్రీన్ పైకి మూవ్ చేస్తే మీకు గ్రేడియంట్ కలర్స్ కనిపిస్తాయి. ఇలా కూడా మీరు కలర్స్ తీసుకోవచ్చు, ఇలా కూడా కలర్స్ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఎలిమెంట్స్కి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్స్, ఎలిమెంట్స్కి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేయండి. బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేశాక సో ఇలా బ్యాక్గ్రౌండ్స్ వచ్చాయి. వచ్చేసాక ఇక్కడ మీరు ఏం చేయండి అంటే ఇక్కడ మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోవచ్చు. ఇలా బ్యాక్గ్రౌండ్స్ కూడా వస్తూ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఇది ల్యాండ్స్కేప్ లో ఉంది, మనకు వచ్చిన బ్యాక్గ్రౌండ్ మాత్రం ఎలా ఉంది సార్? నా స్క్రీన్ ఏమైపోయింది సార్? ఎవరు స్క్రీన్ షేర్ చేస్తున్నారు? మధురాబాయ్. ఎస్. సో ఇలా మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకి ఇది వర్టికల్ లో ఉన్నాయి, మనం తీసుకున్నది వచ్చేసి వర్టికల్ సైజ్ లో ఉంది, ఇక్కడ ల్యాండ్స్కేప్ లో ఉంది. సో మీకు వర్టికల్ కావాలంటే ఈ పైన అలైన్మెంట్ ఉంది కదండి, ఈ అలైన్మెంట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వర్టికల్ అని అడుగుతుంది. ఇక్కడ సెకండ్ ఆప్షన్ వర్టికల్ అని అడుగుతుంది, దాని మీద ట్యాప్ చేయండి. చేసేసి డన్ అనండి. మీకు ఇప్పుడు వర్టికల్ సంబంధించిన వచ్చాయి. సో ఇక్కడ ఏదన్నా ఒకటి ఫ్రీ వర్షన్ లో తీసుకోండి. సో నేను ఇది ఒక డిజైన్ ఇలా సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసేసి జస్ట్ దీన్ని ఇలా డ్రాగ్ చేయొచ్చు. ఇలా కూడా మనమే బ్యాక్గ్రౌండ్ ఇవ్వచ్చు. సో ఇలా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇలా ఇవ్వచ్చు. క్లియర్ అండి? ఇది క్లియర్ అయితే ఇక్కడ వరకు సి అని టైప్ చేయండి. ఒక ప్లేన్ తీసుకున్నాను, నేను తీసుకొని దానికి ఒక బ్యాక్గ్రౌండ్ నేనే ఇచ్చాను. ఆ బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చానండి? ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. నేను బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను? నేను ఈ బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను? సూపర్ సార్. ఎలిమెంట్స్ ఎస్ అండి. ఎలిమెంట్స్ లో ప్రతి బ్యాక్గ్రౌండ్ అవైలబుల్ గా ఉంటుంది. మీకు ఏ బ్యాక్గ్రౌండ్ కావాలో అక్కడ మీరు అడిగితే ఆ బ్యాక్గ్రౌండ్ అనేది వస్తుంది. సో ఇలా ఈ బ్యాక్గ్రౌండ్ ఇలా వచ్చినప్పుడు ఇలా డ్రాగ్ చేసే కన్నా మీకు ఒక సింపుల్ టిప్ చెప్తాను. ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చింది, పైన ఈ 3 డాట్స్ కనిపిస్తున్నాయండి అందరికి. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఒకసారి స్క్రీన్ ఇలా జస్ట్ పైకి ఇలా మూవ్ చేయండి. మూవ్ చేశాక మీకు ఇక్కడ రీప్లేస్ బ్యాక్గ్రౌండ్ అని కనిపిస్తుంది. రీప్లేస్ బ్యాక్గ్రౌండ్ స్మార్ట్ వర్క్ అన్నమాట. ఇలా రీప్లేస్ చేయండి. రీప్లేస్ ఎస్ ఇలా. సో మీరు ఏ బ్యాక్గ్రౌండ్ ఇచ్చినా మీకు అలా రీప్లేస్ అయిపోతూ ఉంటుంది. సపోజ్ ఈ బ్యాక్గ్రౌండ్ ఇలా జస్ట్ మీరు బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని రీప్లేస్ చేస్తే ఇలా వస్తుంది. వచ్చేసాక మీరు ఇలా డిఫరెంట్ కూడా మీరు డిజైన్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఇది చాలా ఏంటి హైలైట్ గా డార్క్ ఎక్కువగా కనిపిస్తుంది. సో నేను ఏం చేస్తానంటే దీన్ని లైట్ గా చేసేస్తాను. లేదు అనంటే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ ఎలిమెంట్స్ లోకి వెళ్ళేసి నేను లైట్ కలర్ పేస్టల్ బ్యాక్గ్రౌండ్స్ అని తీసుకుంటా. పేస్టల్ బ్యాక్గ్రౌండ్స్. సో పేస్టల్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. ఇలా మీకు లైట్ కలర్స్ బ్యాక్గ్రౌండ్స్ కూడా వస్తాయి. అయితే నేను ఏం చేస్తానంటే ఒక ఇండిపెండెన్స్ డే క్రియేట్ చేస్తాను. నెక్స్ట్ అదే కదా, ఆగస్ట్ లో మనకి ఇండిపెండెన్స్ డే ఉంది. లేదంటే ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నాయా మనకి అని అంటే, సో ఫెస్టివల్స్ ఏమో అంత ఐడియా లేదు. సో లేదంటే ఏదైనా ఫెస్టివల్ చెప్పండి చాట్ బాక్స్ లో. కమింగ్ ఫెస్టివల్ గణేష్ చతుర్థి. ఎస్. సో నేను ఏం చేస్తున్నానంటే సో ఇక్కడ నేను ఒకటి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నా. ఎస్. కలర్ వేరే ఏదన్నా ఇద్దాం. ఎస్. ఈ కలర్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఎలిమెంట్స్కి వెళ్ళేసి ఇక్కడ ఫ్లవర్ గార్లాండ్, ఫ్లవర్ బార్డర్.
సో ఇక్కడ ఏదన్నా నేను నచ్చిన ఫ్లవర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటాను. గ్రాఫిక్స్ లోకి వెళ్ళేసి తీసుకుందాం. లేదనంటే ఫ్లవర్ గార్లెండ్. సో మనం మామూలుగా ఫెస్టివల్ అంటే ఇవే తీసుకుంటాం కదా. సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇది తీసుకుంటున్నాను. తీసుకొని కాపీ చేస్తున్నాం. ఇక్కడ కాపీ చేయడం ఎలా అనంటే చూడండి, ఇప్పుడు ఇది సెలెక్ట్ చేశా. సెలెక్ట్ చేశాక మీకు పైన సేమ్ మళ్ళీ ఇవి ఆప్షన్స్ వస్తున్నాయి కదా. సో ఇదేంటి, ఇది డిలీట్ అని చెప్పేసా. ఇక్కడేమో ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే రీప్లేస్ బ్యాక్గ్రౌండ్ అన్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదండి, ప్లస్ సింబల్. ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి, మీకు కాపీ అవుతాయి. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని కాపీ చేసుకోవచ్చు. ఇలా కాపీ, ప్లస్ సింబల్ మీద ఇలా కాపీ చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ ఏమిటిది, ఇక్కడ మనం ఇలా ఒక గార్లాండ్ అనేది సెట్ చేస్తాం. సెట్ చేసాక మనకి ఇప్పుడు ఎవరు కావాలి, గణేష్ కావాలి. సో ఎలిమెంట్స్కి వెళ్ళేసి ఫ్లవర్ గార్లాండ్స్ అని తీసాం కదా, ఇప్పుడు గణేష్. సో గణేశుడు, ఇక్కడ గణేశుడు. సో మీకు కావాల్సిన గణేశుని సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ కండిషన్స్ అప్లై. ఏంటి, ఇక్కడ ఫ్రీ వర్షన్ లో ఉన్న గణేశుని తీసుకొచ్చుకోవాలి. సో నేను ఈ గణేశుని తీసుకున్నా, కొంచెం మ్యాచ్ అవుతుంది మనకి బ్యాక్గ్రౌండ్ కూడా. సో ఇంకా ఇలా ఇక్కడ ఏం చేయొచ్చు మనం, ఇంకా మన గణేష్ ఫెస్టివల్ సంబంధించి గణేష్ లడ్డు. సో ఇలా ఇవి కూడా తీసుకొచ్చుకోవచ్చు. ఇలా ర్యాట్. సో మీరు ఫెస్టివల్ సంబంధించిన ఏవైనా సరే ఇలా తీసుకొచ్చుకోవచ్చు. తీసుకొచ్చుకొని ఇలా డిజైన్ చేశాక ఇప్పుడు ఏంటి, మనం టెక్స్ట్ రాయొచ్చు. ఏంటంటే ఇప్పుడు ఏం చేసాము, కావాల్సిన అన్ని ఎలిమెంట్స్కి వెళ్ళి తెచ్చుకున్నాము. ఇక్కడ మీరు ఒక టెక్స్ట్ రాయాలి. అరటికాయలు కుడుములు. ఓకే, సో ఒకసారి చూద్దాం. బనానా. సో ఇలా ఇప్పుడు మనము ఏం చేసాం, ఇక్కడ గణేషుని తెచ్చుకున్నాం. ఎలిమెంట్స్ లోకి వెళ్ళి ఇలా ఫ్లవర్స్ అని తీసుకొచ్చి డెకరేట్ చేసుకున్నాక ఇలా టెక్స్ట్ కి వెళ్దాం. టెక్స్ట్ మరి ఇంతసేపు ఇక్కడ ఎక్కడ టెక్స్ట్ లేదు, ఉన్న టెక్స్ట్ ని మనం ఎడిట్ చేసుకున్నాం. మనకి ఇప్పుడు టెక్స్ట్ కావాలంటే ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ టెక్స్ట్ కి వెళ్ళండి. టెక్స్ట్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మీకు 3 స్టైల్స్ ఉంటాయి. యాడ్ ఏ హెడ్డింగ్, యాడ్ ఏ సబ్ హెడ్డింగ్, యాడ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ బాడీ టెక్స్ట్. ఈ 3 టెక్స్ట్లు మీరు ఫ్రీగా ఎంతసేపు అయినా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇది తీసుకొని వినాయక చవితి శుభాకాంక్షలు, వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈ టెక్స్ట్ ఇలా రాసుకొని ఇలా. సో ఇవన్నీ కొంచెం మనం పైకి మూవ్ చేయొచ్చు. ఈ పైకి మూవ్ చేయాలంటే నడ్జ్ అనే ఆప్షన్ ఉంటుందండి, మీకు చూపిస్తాను. ఇలా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి జస్ట్ ఇలా ఆప్షన్స్ అన్ని లెఫ్ట్ మూవ్ చేశాక మీకు ఇక్కడ నడ్జ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఒకసారి చూడండి. ఇక్కడ ఈ ఫోర్ ఆరోస్ ఉంటాయి. ఈ 4 ఆరోస్ ఏంటంటే లెఫ్ట్ కి రైట్ కి మూవ్ చేయటం. జస్ట్ ఇది మనకు పైకి వెళ్ళాలి, ఇలా పైకి మూవ్ చేయండి. ఎస్, ఇలా మీకు ఏవేవి ఇలా ఇలా పైకి ఇలా మూవ్ చేయండి. ఎస్, ఇప్పుడు వినాయక చవితి కొంచెం కిందికి డౌన్. ఎస్, సో ఇలా మనం ఒకటి డెకరేట్ చేసుకున్నాక ఇక్కడ మీరేంటి మీ ఫోటోతో, ఇప్పుడు నరేష్ సార్ ఏం అడిగారంటే నేను నా ఫోటోతో నేను బ్రాండ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి, అంటే విషెస్ కన్వే చేయాలి అని అన్నాం. సో నేను ఇక్కడ ఫొటోస్ కావాలని అంటే ఎలా పెట్టాలి, సో ఫొటోస్ పెట్టాలి. ఇప్పుడు ఈ పేజ్ లో ఎక్కడ లేదు. టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ కి వెళ్ళి టెక్స్ట్ తెచ్చుకున్నాం. మీరు ఇంగ్లీష్ లో రాయొచ్చు టెక్స్ట్, ప్లస్ తెలుగులో రాసుకోవచ్చు. సో ఫొటోస్ మనం పెట్టాలి. ఇక్కడ ఫోటో పెట్టాలంటే ఎక్కడ ఫ్రేమ్ అనేది లేదు. సో ఫ్రేమ్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ఎలిమెంట్స్ కి వెళ్ళాలి. ఎలిమెంట్స్, సో ఎలిమెంట్స్కి వెళ్ళేసి ఇక్కడ మీరు సెర్చ్ బార్ లో
ఫ్రేమ్స్ అని టైప్ చేయండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఉంటేనే మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఫ్రేమ్స్. సో ఇలా ఫ్రేమ్స్ కి వెళ్ళండి. సారీ, ఫ్రేమ్స్ అని టైప్ చేయాలి. ఎస్, ఫ్రేమ్స్. ఫ్రేమ్స్ ఇలా. సో మీకు ఇక్కడ మీకు నచ్చిన ఫ్రేమ్స్ తీసుకోవచ్చు. ఇదన్నీ ఫ్రీ వర్షన్ లో. ఇక్కడ సి ఆల్ మీద ట్యాప్ చేయండి. సో ఇలా మీకు ఏ ఫ్రేమ్ కావాలంటే ఆ ఫ్రేమ్ తీసుకోవచ్చు. సో నేను ప్రజెంట్ ఇక్కడ సర్కిల్ ఫ్రేమ్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకొచ్చేసి ఈ కార్నర్ లో ఇలా ప్లేస్ చేస్తుంది. సో మనం గణేష్ ని కొంచెం చిన్నగా కూడా చేసుకోవచ్చు. ఎస్, నడ్జ్. సో ఇక్కడ నేను గ్యాలరీ అన్నా లేదంటే అప్లోడ్స్ వెళ్ళేసి ఇక్కడ ఒక ఫోటో. సో సుధీర్ సార్ ఫోటో. సో ఇలా ఇప్పుడు క్రాప్ చేద్దాం. ఎస్, చేసేసి ఇక్కడ మనము టెక్స్ట్ కి వెళ్ళేసి సుధీర్ సార్. ఎస్, సైజు అంటే ఇప్పుడు ఈ విషయస్ ఎవరు మనకి సుధీర్ సార్ కన్వే చేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి లోగో. మనకు సంబంధించిన ఏమైనా లోగోస్ ఉన్నాయనుకోండి, సో ఎక్కడికి వెళ్ళి గ్యాలరీకి వెళ్ళి తెచ్చుకోవాలి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, అప్లోడ్స్ లో లోగో ఉంది. నేను ప్రజెంట్ నా దగ్గర ఏం లోగో లేదు కాబట్టి నేను ఇంపాక్ట్ లోగో యూజ్ చేస్తాను. ఎస్, ఇంపాక్ట్ లోగో తీసుకొచ్చేసి ఇక్కడ ప్లేస్ చేస్తాం. సో మీకు ఇంకా మీ కంపెనీ నేమ్ తో కానీ మీరు ఏదైనా మీరు ఇంకేదైనా బ్రాండ్ క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలనుకుంటే కూడా మీ కంపెనీ నేమ్ రాయొచ్చు. మీరు ఇంకేదైనా సరే యాడ్ చేయొచ్చు ఇక్కడ. సో ఇలా మీరు కూడా రీక్రియేట్ అనేది ఇలా చేసుకోవచ్చు. సో మరి మనం ఇంత కష్టపడి చేసిన దానికంటే మరి వీటికి సంబంధించిన టెంప్లెట్స్ ఉండవా అంటే ఉంటాయండి. బట్ అవి కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇలా మనమే ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఇంకేం కావాలి, ఈ పూజకి సంబంధించిన లేకపోతే ఇంకా డిఫరెంట్ మీరు ఇక్కడ ఏదైనా రాయాలన్నా అంటే మీరు మెయిన్ అబ్జర్వ్ చేయాల్సింది ఒక లోగోని తీసుకొచ్చి ఎలా పెట్టాను నేను. నెక్స్ట్ ఒక ఫోటో కావాలంటే తీసుకొచ్చి ఎలా ఇన్సర్ట్ చేశాను. ఫ్రేమ్స్ ఎక్కడ తెచ్చుకున్నానండి నేను. ప్లీజ్ టైప్ ఇన్ ద చాక్ బాక్స్. ఫ్రేమ్స్ ఎక్కడ తీసుకొచ్చుకున్నాను నేను. ఎలిమెంట్స్. సూపర్ అండి, సూపర్. బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్రేమ్స్ అన్ని ఎలిమెంట్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. తీసుకొచ్చుకొని మీకు ఏ ఫ్రేమ్ నచ్చితే ఆ ఫ్రేమ్ అనేది ఇక్కడ తీసుకొచ్చుకోండి. టెక్స్ట్ కూడా ఇలా తీసుకొచ్చుకోండి. సరే, మీరు ఇక్కడ ఏదైనా సరే కాపీ చేయాలంటే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఎన్ని కావాలంటే అన్ని కాపీ అవుతాయి. సో మీకు ఇంకొకటి చూపిస్తాను, ఇంకొక ఫోటో చూపిస్తాను. సో ఇదే అప్లోడ్స్ కి వెళ్ళేసి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఆ ఒక ఫోటో. సరే, గంప సార్ ఫోటో ఒకటి తీసుకుందాం. ఓకే. సో ఇక్కడ కంపల్సరీ ఫోటో ఉంది. ఈ ఫోటో తీసుకొచ్చి నేను ఈ కార్నర్ లో ప్లేస్ చేశాను. ఇలా బాగుందండి ఈ ఫోటో. ఇలా పెడితే మొత్తం వెనుకున్నదంతా కవర్ చేసేసాను. అలా కాకుండా దీన్ని ఏం చేయొచ్చు అంటే ఇది మాత్రం పెయిడ్ వర్షన్ అండి. ఇది మాత్రం పెయిడ్ వర్షన్. బీజీ రిమూవ్ అని టైప్ చేయండి. మ్యాజిక్ స్టూడియో అనేది ఉంటుంది మనకి ఇక్కడ. మ్యాజిక్ స్టూడియో అని ఉంటుంది. ఈ మ్యాజిక్ స్టూడియోలో బీజీ రిమూవర్ అని ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్, ఇలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది. అయిపోయినాక ఈ ఫోటోని ఇలా చేసేసి ఇలా కూడా మీరు ఫోటో పెట్టుకోవచ్చు. సో ఇది ఏంటి, ఓన్లీ పెయిడ్ వర్షన్. బట్ దీన్ని ఫ్రీగా ఎలా చేసుకోవచ్చు అనేది నేను లాస్ట్ లో చెప్తాను. ఇదే పెయిడ్ వర్షన్ ని మనము లాస్ట్ లో ఫ్రీగా బీజీ రిమూవ్ ఎలా చేసుకోవచ్చు అనేది నేను చివరిలో చెప్తాను. సో మీరు ఫోటో అనేది ఇలా కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అలా ఫ్రేమ్స్ లో చేసుకోవచ్చు. లేదా అంటే ఇలా బీజీ రిమూవ్ చేసుకొని కూడా ఫోటో ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ప్లేస్ చేసుకొని సేమ్ ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ ని ఇలా ప్లేస్ చేసేసి సార్ పేరు కొంచెం కిందికి అనేసి ఇప్పుడు ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు. డాక్టర్ గంపా నాగేశ్వర్. ఇట్లా ఇలా కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు.
సో మనం ఇంకా వాళ్ళ డిజిగ్నేషన్ ఇప్పుడు కంపల్సరీ ఫౌండర్ ఆఫ్ ఐసిఐ, నెక్స్ట్ సుధీర్ సార్ ఏంటి బంధం ఇన్ఛార్జ్, లేకపోతే బంధం ఇలా అని మనం ఏదైనా సరే నేషనల్ హెడ్ బోర్డ్ అని ఇలా డిఫరెంట్ గా కూడా మనం కింద వాళ్ళ డిజిగ్నేషన్ కూడా పెట్టుకోవచ్చు. అవసరమైతే ఇది ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు, కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఫాంట్ అనేది తీసుకోవచ్చు, కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. వీటికి యానిమేషన్స్ ఇవ్వచ్చు, మీ ఇష్టం. యానిమేషన్స్ కూడా ఇలా ఇవ్వచ్చు, ఈ ఫోటోకి యానిమేషన్ ఇవ్వచ్చు. సో ఇలా మీరు యానిమేషన్స్ ఇచ్చుకోవచ్చు, ఎఫెక్ట్స్ కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ మీకు టెక్స్ట్ ఎఫెక్ట్ నేను చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు ఇక్కడ సార్ పేరు ఉంది కదా, సో ఏదైనా ఒక వేరే ఫాంట్ తీసుకుని ఇక్కడ నేనేం చేస్తున్నా, ఇదే రామభద్ర తీసుకున్నాను. సో నాకు ఇది ఫాంట్ మొత్తము ఇలా తీసుకున్నాక ఇదే ఫాంట్ కి మనకి ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి. ఎఫెక్ట్స్ ఏ ఫాంట్ అయినా సరే ఎఫెక్ట్స్ అనేది చేసుకోవచ్చు. ఇలా ఎఫెక్ట్స్ అని ఉంది కదా, ఎఫెక్ట్స్కి వెళ్ళేసి ఇలా మీరు ఇలా చూడొచ్చు. ఇలా ఇలా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఇలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ ఎఫెక్ట్స్, మీరు ఇవన్నీ ఫ్రీ వర్షనే, మీరు ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు ప్రతి ఎఫెక్ట్. సో ఎఫెక్ట్స్ లోనే మీకు ఇంకో అద్భుతమైన ఆప్షన్ ఏంటంటే షేప్ అని ఉంటుంది పక్కన. ఇదేమో స్టైల్ కదా, ఇది స్టైల్లో ఇవన్నీ చూసారు, ఇది పక్కన షేప్. ఈ షేప్ మీద ట్యాప్ చేస్తే ఇలా కరువు లాగా కూడా వస్తుంది. ఇలా ఇలా కరువు లాగా కూడా వస్తుంది. ఈ అలైన్మెంట్ మీద మీరు క్లిక్ చేస్తే, ఈ అలైన్మెంట్ మీద ట్యాప్ చేస్తే జస్ట్ ఇది లెఫ్ట్ కి ఇలా మూవ్ చేశారనుకోని ఇలా పైకి వస్తుంది, ఇలా రైట్ కి మూవ్ చేస్తే ఇలా కిందికి వస్తుంది. ఇలా అన్నమాట. సో ఏది వద్దనుకుంటే జస్ట్ ఎఫెక్ట్స్ స్టైల్ నన్ను అనండి సరిపోతుంది. సైజ్ ఇలా తగ్గించుకోవచ్చు. సో ఇలా ఎడిట్ ప్రతిదీ. సో ఇక్కడ వరకు క్లియరా అండి? డౌన్లోడ్ కూడా సేమ్ పైన మీరు ఇది డౌన్లోడ్ అని చేసుకోవచ్చు, పైనకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది అన్నమాట. క్లియర్ కదా? ఓకే, థ్యాంక్ యూ. సో ఒక్కసారి నేను మీకు టెంప్లెట్స్ ఏమేమి ఉంటాయో నేను జస్ట్ ఓవరాల్ గా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాను, ఒకసారి చూడండి. ఇక్కడ టెంప్లెట్స్ లో యానివర్సరీ ఉంది కదా, యానివర్సరీ తీసేసి నెక్స్ట్ వచ్చేసి నేనేం చేస్తా, ఇప్పుడు మీరు అన్న వినాయక చవితి చూడండి. వినాయక చవితి సంబంధించిన 24 టెంప్లెట్స్ ఉన్నాయి. ఇలా మీరు ఏ టెంప్లెట్ అంటే ఆ టెంప్లెట్ యూజ్ చేసుకుని ఫెస్టివల్ విషెస్ మీరు కన్వే చేయొచ్చు. సో ఇదొకటి. గణేష్ చతుర్థి 1033 ఉన్నాయండి. గణేష్ చతుర్థి ఎంత 1033 టెంప్లెట్స్ ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన టెంప్లెట్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ టెంప్లెట్ ఉంది, ఈ టెంప్లెట్ లో మీరు ఫోటో కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వన్ సైడ్ కి ఇలా ఉంది కదా, సో ఇక్కడ ఇప్పుడు ఇది చూడండి, మీరు ఏదైనా డిజైన్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ వెబ్సైట్ ఉంటుందండి, ఇది డిలీట్ చేసేయండి. ఎస్. ఇప్పుడు ఇక్కడ మీ ఫోటో పెట్టుకోవచ్చు, ఇది సింపుల్ గా మీ ఫోటో పెట్టుకోవచ్చు, లోగోస్ పెట్టుకోవచ్చు, మీరు డిఫరెంట్ గా డెకరేట్ చేసుకోవచ్చు, మీ నచ్చినట్టుగా కూడా ఈ డిజైన్ మీరు ఈ ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. వినాయకుడు ఇది ఇప్పుడు టెక్స్ట్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది మనకి, కిందికి అంటే మీదికి ఇలా ఇలా మూవ్ అవుతుంది, ప్రతిదీ ఎడిటబుల్ గా ఉంటుంది. ఇది ఇలా నెక్స్ట్ వచ్చేసి ఒక గణేష్ చతుర్థి కాదండి, ఎవ్రీథింగ్ ప్రతి టెంప్లెట్ లో మనకి. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఒక బిజినెస్ చెప్పండి, ఏదైనా ఒక బిజినెస్ చాట్ బాక్స్ లో. ఫాస్ట్ గా అండి, మనకి ఇంకా వీడియో ఎడిటింగ్ కూడా ఉంది. ఇన్సూరెన్స్. ఎస్, ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ అంటే చూడండి, మీకు ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ వస్తుంది, హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది, కార్ ఇన్సూరెన్స్ వస్తుంది. ఇలా చూడండి, మీకు ప్రతిదీ ఇన్సూరెన్స్ ఇలా వస్తూ ఉంటాయి. మీకు ఏది కావాలి అనేది ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఎవ్రీథింగ్ అంటే సైజు కూడా క్యాన్వానే ఇస్తుంది. చూడండి, ఒక్కొక్క సైజు ఒక్కొక్కలాగా ఉంది. ఒకటి వర్టికల్ లో ఉంది, ఒకటి ల్యాండ్స్కేప్ లో ఉంది, ఒక్కొక్కటి వచ్చేసేమో న్యూస్ మన ఇన్స్టాగ్రామ్ లో ఏ సైజ్, ఇవన్నీ మీకు సైజెస్ ఆల్రెడీ ఇన్బిల్ట్ గా ఇచ్చింది, జస్ట్ మీరు ఎడిట్ చేసుకోవటం. ఇక్కడ సపోజ్ ఇది ఉంది, ఇక్కడ ఫ్యామిలీ ఇన్సూరెన్స్ అని ఉంది, ఫ్యామిలీ ఇన్సూరెన్స్ అని ఉంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫ్యామిలీ తీసేసి వెహికల్ అని చేస్తున్నాను. సో వెహికల్ ఇన్సూరెన్స్. సో ఇక్కడ ఫ్యామిలీ ఉంది,
మరి వెహికల్ ఇన్సూరెన్స్ దగ్గర ఫ్యామిలీ ఉంది కదా, సో ఇక్కడ ఇలా ట్యాప్ చేయండి. చేసి ఇక్కడ ఏం చేయండి అంటే ఎలిమెంట్స్కి వెళ్ళి ఏదన్నా ఒక కార్ తీసుకోండి. కార్. సో ఇక్కడ ఇప్పుడు మీకు నచ్చింది. ఇప్పుడు ఇక్కడ గ్రాఫిక్స్ కన్నా ఫొటోస్ తీసుకుంటే బాగుంటుంది. ఈ సిఆల్ మీద క్లిక్ చేయండి. చేసేసి ఇక్కడ ఏదైనా ఒక కారు, అది కూడా ఫ్రీ వర్షన్ లో ఉన్నది చూడండి. ఇలా. సో ఇక్కడ కూడా ఏదన్నా ఒక వెహికల్, ఎలిమెంట్స్ లో మీకు ఎవ్రీథింగ్ అండి. సో ఒకవేళ బస్ అందాం. ఇలా. సో మీరు ఇంకా ఇక్కడ మీరు కావాల్సిన టెక్స్ట్ కూడా ఎడిట్ ప్రతిదీ ఇలా సెలెక్ట్ చేయండి. మీరు ఇక్కడ ఏదైనా రాసుకోవాలని అనుకుంటే ఇలా మీరు మీ డీటెయిల్స్ ఇవన్నీ రాసుకోవచ్చు. కాంటాక్ట్, ఇక్కడ మీ నెంబర్ రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫోన్ ఐకాన్ ఉంది కదా, ఇవి ఐకాన్స్ అన్ని మీకు ఎక్కడ దొరుకుతాయంటే ఎలిమెంట్స్ లో దొరుకుతాయండి. ఇది ఫోన్ ఐకాన్, ఇది వెన్యూ ఐకాన్. సపోజ్ మీరు మెయిల్ ఐకాన్ కావాలి అనుకుంటున్నారు, మీ మెయిల్ కూడా ఇవ్వాలి అనుకుంటున్నారు, ఈ ఇన్సూరెన్స్ దాంట్లో మీ మెయిల్ కూడా ఇవ్వాలి అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఎలిమెంట్స్ లోకి వెళ్ళి ఇక్కడ మెయిల్ అని ఇవ్వండి. మెయిల్ ఐకాన్. మెయిల్ ఐకాన్ అనగానే చూడండి ఎన్ని రకాల మెయిల్స్ వచ్చాయి. ఇప్పుడు గ్రాఫిక్స్ యూజ్ చేయండి ఫొటోస్ కంటే. చూడండి. సో ఇక్కడ ఇవన్నీ తీసుకొచ్చి యూజ్ చేయొచ్చు. మళ్ళీ కండిషన్స్ అప్లై. ఇక్కడ ఏంటంటే మీరు ఓన్లీ ప్రో వర్షన్ కాకుండా ఫ్రీ వర్షన్ యూజ్ చేయండి. సో ఇలా ఇన్సూరెన్స్ అనమాట. ప్రతిది ఎడిట్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ కాకుండా రియల్ ఎస్టేట్. సో ఇక్కడ సేమ్ టెంప్లెట్స్ లో రియల్ ఎస్టేట్ అని టైప్ చేయండి. సో చూడండి ఇలా మనకి రియల్ ఎస్టేట్ సంబంధించిన 20,000 టెంప్లెట్స్ ఉన్నాయండి రియల్ ఎస్టేట్ కూడా. సో ప్రతిదీ ఎడిటబుల్ గా ఉంటుంది, ప్రతిదీ ఎడిట్ చేసుకోవచ్చు. మీకు ఇందులో ఏదైనా ఒక బిల్డింగ్ నచ్చకపోయినా, లేకపోతే మీరు ఎలిమెంట్స్ లోకి వెళ్ళి బిల్డింగ్స్ అని టైప్ చేసినా ఇవన్నీ మీకు వస్తూ ఉంటాయి. ఇవన్నీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఇవన్నీ. సో నెక్స్ట్ వచ్చేసి ఇండిపెండెన్స్ డే. స్పెసిఫిక్ డేస్ కూడా వస్తాయండి. సో ఇలా ఇండిపెండెన్స్ డే ఇది తీసుకొని మీరు మీ ఫోటో పెట్టుకొని మిమ్మల్ని మీరు బ్రాండ్ గా మీ స్కూల్ నేమ్ కానీ లేకపోతే మీ బిజినెస్ నేమ్ కానీ ఎవ్రీథింగ్ అండి మీకు నచ్చినట్టుగా, ఎవరైనా హాస్పిటల్స్ ఉన్నా లేకపోతే బిజినెస్ ఉన్నా, మీ బిజినెస్ సంబంధించిన లోగోస్ ఉన్నా అవన్నీ కూడా మీరు ఇవన్నీ తీసుకొని ఎడిట్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఇండిపెండెన్స్ డే. మీకు ఓన్లీ ఇలా స్పెసిఫిక్ డేసే కాదండి, రీసెంట్ గా ఫాదర్స్ డే అయింది కదా, ఫాదర్స్ డే. సో ఇలా ఇవన్నీ అవైలబుల్ గా ఉంటాయి. ఫాదర్స్ డే కానీ చూడండి. నెక్స్ట్ ఇలా ప్రతి టెంప్లెట్స్, ఎన్ని టెంప్లెట్స్, ఇవి కూడా 20,000 టెంప్లెట్స్ ఉన్నాయండి ఫాదర్స్ డే లో. ఎస్, ఫ్లెక్సీ బ్యానర్ ప్రింటింగ్ కూడా చేసుకోవచ్చు అండి. బట్ ఇదంతా చాలా డెప్త్ సబ్జెక్ట్, ఈవెన్ ఫ్లెక్స్ బ్యానర్. బట్ నేను అది మీకు ఎడిటింగ్ చూపించను, కానీ నేను ఒక ఫ్లెక్సీ చూపిస్తాను మీకు. ఫ్లెక్సీ బ్యానర్స్ కూడా రెడీ చేసుకోవచ్చు మనం. హోమ్ పేజ్కి వచ్చేసి ఇక్కడ రీసెంట్ డిజైన్ లో చూపిస్తాను మీకు. ఇది రీసెంట్ గా మనము చేసిన డిజైన్ అన్నమాట. మన ఇంపాక్ట్ నుంచి యాంటీ నార్కోటిక్స్ కోసం మనం చేసుకున్న ఈ డిజైన్ అన్నమాట. ఇది ప్రతిదీ ఎడిటింగ్ చేసుకున్నది. ఒక ప్లెయిన్ టెంప్లెట్ తీసుకొని ఇలా ఇదంతా ఎడిటే చూడండి, ఇవన్నీ ఎడిటే. ఇలా దీన్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇది సైజ్ ఇవ్వచ్చండి. ఇక్కడ సైజ్ ఎలా ఇవ్వచ్చు అని అంటే మనము మీకు ఏ సైజు ఫ్లెక్సీ కావాలి, ఏ సైజు బ్యానర్ కావాలనేది కూడా సైజ్ ఇవ్వచ్చు. బట్ ఇదంతా లెంత్ సబ్జెక్ట్. ఫ్లెక్సీ ఇది యాస్టీస్ గా మనకు ప్రింటింగ్ ఇలాగ వస్తుంది. మీకు ఒక ఫోటో చూపిస్తా లైవ్ లో. ఎస్. సో చూడండి ఇదే డిజైన్. క్లియర్ గా లేదు, బట్ మనం ఇలా ఫ్లెక్సీలు కూడా ప్రింట్ చేసుకో. ఇక్కడ ఉన్న ప్లకార్డ్స్ కూడా ఉన్నాయి కదా, ఇవి కూడా మనము క్యాన్వాలో చేసుకున్నాయి అనమాట. సో ఇలా. సో క్లియర్ కదండి ఇక్కడికి. ఎవ్రీథింగ్ అండి మీకు కావాల్సిన ఎక్కడ దొరుకుతాయి అంటే సింపుల్ అండి. ఇక్కడ టెంప్లెట్స్ కి వెళ్ళండి. టెంప్లెట్స్ కి వెళ్తే మీకు కావాల్సిన బిజినెస్ సంబంధించినవి కానీ, బర్త్డేలు కానీ, విషెస్ కానీ, బ్యానర్స్, పోస్టర్స్, బిజినెస్ పోస్టర్స్ అనండి, బిజినెస్ పోస్టర్స్.
చూడండి ఎన్ని రకాల వర్క్ షాప్స్ బిజినెస్ వచ్చాయి. ఇది ప్రతిదీ ఎడిటింగ్ చేసుకోవచ్చు అండి మీరు. ఇది ప్రతిదీ ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇలా చాలా అద్భుతంగా ఉంటాయి ప్రతిదీ. సో ఇలా మీరు ప్రో వర్షన్ లో కాకుండా ఇలా మీరు తీసుకొని చేసుకోవచ్చు. సపోజ్ సింపుల్ గా మీకు ఒకటి బిజినెస్ చూపిస్తాను, చూపించేసి మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోయాం. సో ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా, సో ఈ ఫోటోని జస్ట్ ఇలా రీప్లేస్ అందాం. రీప్లేస్ అని అప్లోడ్స్కి వెళ్దాం. అప్లోడ్స్లోకి వెళ్ళి సరే నేను సుధీర్ సార్ ఫోటో తీసుకున్నా. ఎస్, ఇక్కడ నాకు ఇప్పుడు బీజీ రిమూవర్ అవసరం. ఎస్, సో నేను ఇలా ఫోటోని కూడా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎస్, ఇప్పుడు ఇక్కడ సార్ది బిజినెస్ ఏంటంటే సేల్స్ విత్ కింద సుధీర్. సో ఇక్కడ ఎప్పుడు ఉంది, ఇక్కడ స్పీకర్ ఎవరు అని అంటే మిస్టర్ సుధీర్ పంజం రావు గారి. ఎస్, సో ఈ నేమ్ కరెక్ట్ గా లేదు. ఇప్పుడు నేనేం చేస్తా, సైజ్కి వెళ్తా. సైజ్కి వెళ్ళి జస్ట్ ఇలా ఎస్ సైజ్ మీదకి వెళ్ళి ఇలా చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డేట్. సపోజ్ ఈ టాపిక్ వచ్చేసి రేపు. రేపు డేట్ వచ్చేసి ఏంటి, రేపు థర్స్డే 26th జూన్. నెక్స్ట్ టైము 8 AM అని ఉంది కదా, సో నేను పిఎం చేసేస్తాను. ఇక్కడ సెలెక్ట్ చేసేసి పిఎం. ఎస్, నెక్స్ట్ ఇక్కడ రిజిస్టర్ నవ్వు, మోర్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఫోన్ నెంబర్లు, ఇలా ప్రతిదీ ఇక్కడ కూడా మీరు జస్ట్ ఇలా ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు ఏది అయినా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ ఇది డిలీట్ చేసేసి ఇలా మీకు కావాల్సిన లోగోస్ కూడా ఎలిమెంట్స్ లో అవైలబుల్ గా ఉంటాయండి. సో ఇలా కూడా మీరు ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇలా సో ఇలా సింపుల్ గా మీరు కూడా ప్రతిదీ ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ వరకు క్లియర్ కదండి. సో మీకు ఒకటి బీజీ రిమూవర్ ఫ్రీ అనేది ఎలా అనేది చూపిస్తాను. చూపించేసి మనం వీడియో ఎడిట్లోకి వెళ్ళిపోదాం. సో అందరు అయితే గూగుల్ యూజ్ చేస్తారు కదండి, అందరు గూగుల్. సో గూగుల్కి వెళ్ళేసి ఇక్కడ బీజీ రిమూవ్ అని టైప్ చేయండి. బీజీ రిమూవ్ అని టైప్ చేశాక ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని వస్తుంది. రిమూవ్ బ్యాక్గ్రౌండ్. రిమూవ్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాక దాని మీద ట్యాప్ చేశాక ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని వచ్చింది. అప్లోడ్ ఇమేజ్. అప్లోడ్ ఇమేజ్ మీద ట్యాప్ చేయండి. చేశాక మీరు ఏ ఫోటో, ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఆ సుధీర్ సార్ది ప్లెయిన్ గానే ఉంది, నేను త్రినాథ్ సార్ది తీసుకుంటున్నా. తీసుకొని జస్ట్ ఫోటో ఇచ్చాను సెలెక్ట్ చేసి, ఆటోమేటిక్గా అది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసి. సింపుల్. ఇప్పుడు డౌన్లోడ్. ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. చేసి ఫ్రీ అనండి. ఇక్కడ ఫ్రీ అని ఉంది కదా పైన, సో దీని మీద ట్యాప్ చేయండి. ఎస్, డౌన్లోడ్ అయిపోయింది. నేను ఇప్పుడు చూపిస్తాను. ఆటోమేటిక్గా మనకి గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఎస్, ఇలా. ఇప్పుడు దీన్ని మీరు ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు, క్యాన్వాలో యూజ్ చేసుకోవచ్చు. క్యాన్వా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇక్కడ సుధీర్ సార్ ఫోటో ఉంది, డిలీట్ చేసేసి గ్యాలరీకి వెళ్ళి యాడ్ టు పేజ్. ఇప్పుడు చేసుకుంటారండి మీరు బీజీ రిమూవ్. క్లియరా? అది ఫ్రీ వర్షన్. ఇక్కడనేమో డైరెక్ట్ ఇచ్చాము మనము, బట్ ఏం చేస్తున్నాము, డైరెక్ట్ ఇక్కడ మనం పెయిడ్ వర్షన్ లేము కాబట్టి ఫ్రీ వర్షన్ కోసం ఎక్కడికి వెళ్ళాము, గూగుల్ బిగ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్కి వెళ్ళి అక్కడ తీసుకొచ్చుకున్నాం. సో ఇక్కడ మీకు ఇంకో లాస్ట్ ఒక విషయం చెప్తాను. ఇప్పుడు త్రినాథ్ సార్ ఇటువైపు ఉన్నారు కదా, సో రైట్ నుండి లెఫ్ట్ కి, లెఫ్ట్ నుండి రైట్ కి మనం మూవ్ చేయొచ్చు. సో ఏంటంటే ఇక్కడ ఫ్లిప్ అనే ఆప్షన్ ఉంటుంది. క్రాప్ పక్కనే ఫ్లిప్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఫ్లిప్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. చేశాక మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి చేయండి. చేస్తే చూడండి ఇలా లెఫ్ట్ నుండి రైట్ కి, రైట్ నుండి లెఫ్ట్ కి, ఇలా ఫ్లిప్ అనే ఆప్షన్. ఇది ఫ్రీ వర్షన్ అండి, ఫ్రీ వర్షన్ లో చేసుకోవచ్చు. మరి వర్టికల్ ఏమవుతుందంటే జస్ట్ ఇలా డౌన్ అయిపోతుంది ఇలా. సో ఈ హారిజాంటల్ ఎక్కువ యూజ్ అవుతుంది, ఇలా చేసుకోవచ్చు. సో ఇక్కడ వరకు క్లియర్ కదండి. ఎస్,
సో మీరు లాస్ట్ గా నేను ఒక విషయం ఏం చెప్తానంటే, ఇక్కడ మీకు టెంప్లెట్స్ లోనే మీకు మీ బిజినెస్ కార్డ్స్ కూడా రెడీ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ బిజినెస్ పోస్టర్స్ ఉన్నాయి కదా, సో కార్డ్స్ అని టైప్ చేయండి, కార్డ్స్. సో మీరు మీ కార్డుని మీరే డిజైన్ చేసుకోవచ్చు, మీ కార్డుని మీరే డిజైన్ చేసుకోవచ్చు. చేసుకున్నాక ఎలా అనేది చూపిస్తాను, చూపించేసి లాస్ట్కి ఇక్కడ ఇది ఇక్కడ క్లోజ్ చేస్తాను. సపోజ్ ఈ డిజైన్ మీరు ఎడిట్ చేసుకున్నారు, ఈ డిజైన్ ని మీరు ఎడిట్ చేసుకున్నారు, దీన్ని ప్రింటింగ్ కి ఇవ్వాలి. ఇప్పుడు ఇది కార్డును ప్రింటింగ్ కి ఇవ్వాలి. ప్రింటింగ్ కి ఇవ్వాలనంటే మనం ఏం చేయాలనంటే, ఇక్కడ ఇది సేమ్ ఈ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ సేమ్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం జేపీజీ మార్చుకున్నట్టుగానే ఈ ఐకాన్ మీద క్లిక్ చేసి దీన్ని ఇక్కడ 4th ఆప్షన్ పీడిఎఫ్ ప్రింట్ అని ఉంటుందండి. మీరు ప్రింటింగ్ కి ఇవ్వాలి, మీరు కార్డు డిజైన్ చేసుకున్నారు, దాన్ని ప్రింటింగ్ కి ఇవ్వాలన్నప్పుడు ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి, 4th ఆప్షన్. ఈ 4th ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు డౌన్లోడ్ అనండి. ఈ పీడిఎఫ్ ప్రింట్ ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ మీరు ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకి ఇస్తే మీకు ప్రింట్ చేసి ఇస్తారు. సో ఇదన్నమాట. ఓకే, ఎస్. సో ఇక్కడ వరకు క్లియర్ అయితే, వీటి వరకు ఈ పోస్టర్ మేకింగ్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను నెక్స్ట్ వీడియో ఎడిటింగ్ లోకి వెళ్ళిపోతాను. పోస్టర్ మేకింగ్ అర్థమైందండి అందరికి? ఇప్పుడు మీ ఓన్ గా మీరు మీ పోస్టర్ రెడీ చేసుకుంటారు కదా, ఫోటో ఎలా తెచ్చుకోవాలి, టెక్స్ట్ ఎలా తెచ్చుకోవాలి, ఇవన్నీ మనకి ఎలిమెంట్స్ ఎక్కడైనా ఉన్నాయి అనేది అన్ని మీకు తెలుసు కదా. సో దాన్ని బట్టి. ఎస్ సార్, యువరాజ్ సార్. ఎస్ మేడం. మేడం తెలుగు ఫాంట్స్ ఉంటాయి కదా మేడం, తెలుగు ఫాంట్స్ ఇంకా ఫ్రీగా వచ్చే వెబ్సైట్స్ ఉన్నాయా మేడం? అను ఫాంట్స్ అని ఉంటుంది కానీ అది చాలా డెప్త్ సార్. మీకు క్యాన్వాలో జస్ట్ నేను చెప్పింది ఎంత అంటే ఒక 5% అండి, ఓకే ఓన్లీ 5%. ఓషన్ అన్నమాట ఇది. క్యాన్వా అనేది ఓషన్, చాలా డెప్త్ సబ్జెక్టు. బట్ ఏంటంటే బ్రీఫ్ గా కాకుండా మీకు ఏదైతే నీడ్ ఉందో, ఫస్ట్ బిగినర్స్ కాబట్టి మీరు మీది ఓన్ గా మీరు ఎడిటింగ్ ఎలా చేసుకోవచ్చు దానికి కావాల్సిన ఇన్పుట్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ సార్. సో ఇంకేమైనా డౌట్స్ అండి? పోస్టర్ మేకింగ్ ఏమైనా డౌట్స్? ఒకటి అర్థమైందా అండి అందరికి? ఏమైనా స్పీడ్ అనిపించిందా క్లాస్? మ్యామ్ ఎక్స్క్యూజ్ మీ ఎస్, ఎవరండి? మ్యామ్, ఇది తెలుగు ఫాంట్ ది ఒక్కసారి ఆ తెలుగు ఫాంట్ వరకు ఒక్కసారి మళ్ళీ చెప్పరా మ్యామ్? ఎలా శశిరేఖ గారు. ఎస్ ఆ, మ్యామ్, ఎలా తెలుగు ఫాంట్ చేస్తాం? ఏం లేదు మ్యామ్. క్లియర్ గా మీరు ఇంగ్లీష్ ఫాంట్ అయితే ఎలా యూజ్ చేస్తున్నారో తెలుగు ఫాంట్ కూడా సేమ్ మీ కీప్యాడ్ లో తెలుగు అనేది ఉండాలి. ఆటోమేటిక్ గా ల్యాప్టాప్ లో వస్తుంది కావచ్చు, బట్ ఫోన్ లో అయితే మీ కీప్యాడ్ లో తెలుగు అనేది ఉండాలి. తెలుగు ఉంటే ఆటోమేటిక్ గా మీరు ఎడిటింగ్ ఇంగ్లీష్ టెక్స్ట్ ఎట్లా ఎడిట్ చేస్తారు, తెలుగు టెక్స్ట్ కూడా సేమ్ ఎడిటింగ్. కాకపోతే ఇక్కడ తెలుగు ఫాంట్స్ అనేది మీకు ఫాంట్స్ లో దొరుకుతాయి, అన్ని ఫ్రీ వర్షన్ లోనే ఉంటాయి. సో కాకపోతే తెలుగుని తెలుగులో కాకుండా ఇంగ్లీష్ అని టైప్ చేయండి. సో మీకు తెలుగు ఫాంట్స్ బోలెడ్ వస్తాయి, అంటే బోలెడ్ అంటే ఉన్న వరకు వస్తాయి, అన్ని ఫ్రీ వర్షన్. మీరు నచ్చిన ఫాంట్ స్టైల్ యూజ్ చేసుకోవచ్చు, వాటికి థ్యాంక్ కూడా యూ. మీరు యూజ్ చేసుకోవచ్చు తెలుగు ఫాంట్స్ ని. సో ఇక్కడ వరకు ఇంతే కదండి. నెక్స్ట్ వీడియో ఎడిటింగ్ కి వెళ్ళిపోదాం. సార్ ఏమన్నా మేడమ్స్ అండ్ సార్స్ ఏమన్నా స్పీడ్ అనిపిస్తుందా మీకు సెషన్? ఏమన్నా స్పీడ్ అయితే నో స్పీడ్ మ్యామ్. అని టైప్ చేయండి, లేదంటే నో అని టైప్ చేయండి. సో ఇక్కడ వరకు క్లియర్ కదండి. పోస్టర్ మీకు మీరుగా మీ బిజినెస్ కార్డ్స్ కానీ, విషెస్ కానీ, లేకపోతే బిజినెస్ పోస్టర్ కానీ ఏదైనా సరే మీరు, అంటే ఇదంతా మళ్ళీ ప్రాక్టీస్ తో వస్తుందండి, ఏది కూడా అంత ఈజీగా రాదు. కాబట్టి మీరు ఏంటంటే చాలా సింపుల్, మీరు ఏది ఆప్షన్ చాలా వెరీ ఫ్రెండ్లీ యాప్. సో ఎలాంటి థ్రెడ్స్ కూడా లేవు, మనకి ఏదైనా అమౌంట్ కట్ అవుతుందో ఏమో అని చెప్పేసి చాలా సెక్యూర్ యాప్ అన్నమాట. మీరు పే చేసే వరకు కూడా అది పేమెంట్. జస్ట్ ప్రో వర్షన్ వాటి టెంప్లెట్స్ వదిలేసి ఫ్రీగా ఉండే మాత్రం యూజ్ చేయండి, మిగిలిందంతా సేఫ్ అండ్ సెక్యూర్ గా చేసుకోవచ్చు. సో ఇది చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది, మీరు చేస్తుంటే మీకు అర్థమైపోతుంది. ఎస్ అండి, రెడీయా? వీడియో ఎడిటింగ్ లో కాపీ రైట్స్ ఉండవండి. కాకపోతే యాజ్ ఏదైతే డిజైన్ ఉంటుందో ఆ డిజైన్ దించితే మాత్రం కాపీ రైట్ ఉంటుంది, బట్ దాన్ని కొంచెం మాడిఫై చేసుకోండి. నో కాపీ రైట్స్. యాజ్ టీజ్ గా ఇప్పుడు ఒక డిజైన్ ఉంది, ఏం చేంజ్ చేయకుండా అదే డిజైన్ మీరు పెట్టేస్తే అలా కాకుండా మనం ఎట్లా ప్రతిదీ ఎడిట్ చేసుకుంటాం, మన పేరు పెట్టుకుంటాం, మన కంపెనీ పేరు పెట్టుకుంటాం, లోగో పెట్టుకుంటాం. సో అలా మీరు పెట్టుకోవచ్చు, కాపీ రైట్స్ ఏముండవు. థంబ్నైల్స్ కూడా చేసుకోవచ్చు. సో రెడీ కదా? వీడియో ఎడిటింగ్ నెక్స్ట్. రెడీ అయితే ఒకసారి ఆర్ అని టైప్ చేయండి, వీడియో ఎడిటింగ్.
ఎస్ అండి. సో ఈ వీడియో ఎడిటింగ్ వచ్చేసి ఇన్షాట్ అండి. మీకు మీరు చాలా యాప్స్ ఉన్నాయి, బట్ వెరీ ఫ్రెండ్లీ అండ్ బడ్జెట్ఫుల్ ఆప్షన్ ఏంటంటే ఇన్షాట్ అన్నమాట. చాలా చాలా ఆప్షన్స్ అన్ని మనకి అన్ని అవైలబుల్ గా కనిపిస్తూ ఉంటాయి. సో నేను ఇది చాలా తక్కువ టైంలో మీకు క్లోజ్ చేసేస్తాను. సో బట్ ఒకసారి చూడండి, ఏదైనా ఒక వీడియో ఎడిటింగ్ మనం ఎలా చేసుకోవాలి అంటే ఇది కూడా సేమ్ అండి, చాలా ఈజీ. ఆ ప్లే స్టోర్కి వెళ్ళి ఇన్షాట్ అని INSHOT ఇన్షాట్ అని టైప్ చేయండి ప్లే స్టోర్ లో. అయితే ఇక్కడ మనకి క్యాన్వాని మీరు ల్యాప్టాప్ లో డెస్క్టాప్ లో చేసుకోవచ్చు, ఫోన్ లో చేసుకోవచ్చు. బట్ ఇన్షాట్ మాత్రం ఓన్లీ మొబైల్ వర్షన్ లోనే ఉందండి, ల్యాప్టాప్ లో లేదు. సో మొబైల్లో మాత్రం ఫ్రెండ్లీగా యూజ్ చేసుకోవచ్చు. సో మనము ఒకసారి చూపిస్తాను మీకు. నెక్స్ట్ మళ్ళీ నా స్క్రీన్ షేర్ చేసి యాప్ ఐకాన్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఇన్షర్ట్. ఇలా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. వచ్చాక ఇది కూడా సేమ్ అండి. ఇక్కడ మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక మెయిల్ ఐడి ఇవ్వండి, ఇచ్చేస్తే సింపుల్. మెయిల్ ఐడి ఇచ్చేయగానే ఆటోమేటిక్ గా మీరు ఆప్షన్ మన హోమ్ పేజ్ లోకి వచ్చేస్తారు. వచ్చేసి అక్కడ కూడా ఇక్కడ కొన్ని పెయిడ్ వర్షన్స్ ఉంటాయి, ఫ్రీ వర్షన్ ఉంటుంది. సో పెయిడ్ వర్షన్ ఎక్కువ యూజ్ అవసరం లేదు, ఫ్రీ వర్షన్ లోనే చాలా చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు వీడియో ఎడిటింగ్కి వచ్చాక ఇక్కడ వీడియో, ఫోటో, కొలాజ్. సో మీరు వీడియోలన్నీ కలిపి వీడియో ఎడిటింగ్ చేయాలన్నా మీరు యూజ్ చేయాల్సింది వీడియోని. వీడియోలన్నీ కలిపి ఎడిటింగ్ చేయాలన్నా మీకు కావాల్సింది వీడియోని. ఫోటోలన్నీ కలిపి వీడియో ఎడిటింగ్ చేయాలన్నా మీకు కావాల్సింది వీడియో. సో ఇది మరి ఫోటో ఎందుకంటే వీడియో ఎడిటింగ్ అయితే ఎలా చేసుకుంటారో ఫోటో ఎడిటింగ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది. బట్ ఇక్కడ వీడియో ఎడిటింగ్ మాత్రం వీడియోలు లేదా ఫోటోలు అన్ని కలిపి చేసుకోవడానికి ఇదన్నమాట. సో ఇక్కడ వీడియో మీద క్లిక్ చేస్తాను. వీడియో మీద ట్యాప్ చేశాక ఇక్కడ మీకు న్యూ అని వస్తుంది. ఈ న్యూ మీద క్లిక్ చేయండి. చేశాక మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఏంటి, వీడియోస్ అడుగుతుంది, ఫోటో అడుగుతుంది, ఆల్ అడుగుతుంది. సో వీడియోలన్నీ కలిపి వీడియో చేసుకోవాలంటే వీడియో మీద ట్యాప్ చేయండి, లేదా ఫొటోస్ అన్ని కలిపి ఫోటోస్ చేసుకోవాలంటే ఫోటో మీద ట్యాప్ చేయండి, రెండు కలిపి చేసుకోవాలంటే ఆల్, మీ ఇష్టం. సో ఇలా నేనేం చేస్తున్నాను, ఫస్ట్ ఫోటో తీసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు కొన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి. ఫోటోలన్నీ కలిపి ఒక వీడియో చేయాలనుకుంటున్నారు. సో నేనేం చేస్తున్నా, కొన్ని ఫొటోస్ ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఈ ఫోటో, ఎస్, ఇలా కొన్ని ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా కింద, ఈ గ్రీన్ కలర్ రైట్ మార్క్, గ్రీన్ కలర్, ఈ గ్రీన్ కలర్ మీద ట్యాప్ చేయండి. చేసేస్తే ఆటోమేటిక్ ఇలా ఫొటోస్ మీరు పేజ్ లోకి వచ్చేస్తారు. వచ్చేసాక ఇక్కడ మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే క్యాన్వాస్ అంటే సైజెస్ అన్నమాట. క్యాన్వాస్ ఫస్ట్ ఆప్షన్, క్యాన్వాస్ మీదకి వెళ్ళండి. ఇక్కడ మీకు రేషియోస్ ఉన్నాయి కొన్ని, స్క్రీన్ ఫిట్ లో, లేదా ఇన్స్టాగ్రామ్ సైజ్, లేదా ఇన్స్టాగ్రామ్ రీల్ సైజ్, ఫేస్బుక్, యూట్యూబ్ షార్ట్ సైజు. ఈ లెంతీ వీడియోలు కావాలనుకుంటే మాత్రం మీరు ఇలా 16:9 రేషియో, అంటే యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం చూసారా ఆ వీడియోస్ అయితే. సో టిక్ టాక్ వీడియోస్, మీకు ఇవన్నీ ఈ రేషియోస్ అన్ని మీరు చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది. జస్ట్ మీకు ఏ రేషియో కావాలో ఆ రేషియో సెలెక్ట్ చేసుకోండి. చాలా రేషియోస్ ఉన్నాయి. సో ఏ రేషియో కావాలో ఆ రేషియో సెలెక్ట్ చేసుకోండి. నేను ప్రజెంట్ ఏం చేస్తున్నానంటే ఇది 1:1 రేషియో తీసుకున్నాను. 1:1 రేషియో తీసుకున్నాను. తీసుకున్నాక లేదంటే ఫిట్ స్క్రీన్ ఫిట్ అంటే స్క్రీన్ లో ఫిట్ అయ్యే రేషియో తీసుకున్నాను ఫస్ట్ది. సో ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఏ చేసినా సరే అండి, ఇన్షార్ట్ లో ఈ రైట్ మార్క్ మీద ట్యాప్ చేయాలి. ఏ సెలెక్ట్ చేసుకున్నా ఈ రైట్ మార్క్ మీద ట్యాప్ చేయాలి. చేశాక ఇలా వస్తుంది. మీరు ఏ ఫోటో సెలెక్ట్ చేసుకున్నా ఫస్ట్ డ్యూరేషన్ ఎంత ఇస్తుంది అంటే 5 సెకండ్స్ ఇస్తుంది. ఎంత ఇస్తుంది, 5 సెకండ్స్. సో ఒక ఫోటోని మనం 5 సెకండ్స్ చూడాలంటే బోర్ వచ్చేస్తుంది. అయితే అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా మనము డ్యూరేషన్ ని తగ్గించవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఇవి ఉంది కదా ఈ ఐకాన్, సో ఇది మీరు జస్ట్ ఇలా మూవ్ చేయండి. నాకు జస్ట్ 2.5 ఇలా చాలు. సో ఇలా డ్యూరేషన్ తగ్గించుకోవచ్చు మనం. ఎస్, సో 5 సెకండ్స్ ని ఇలా డ్యూరేషన్ తగ్గించాను. ఇలా డ్యూరేషన్ తగ్గించాక ఫొటోస్ ఇలా మూవ్ అవుతుంటే వాటికి అవి మూవ్ అవుతుంటే బాగుందా అండి?
సో దీన్ని ఇంకొంచెం డిఫరెంట్ గా చేద్దాం. దీన్ని ఇంకొంచెం డిఫరెంట్ గా చేద్దాం. ఎలా చేద్దామంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఫోటోకి మధ్యలో చిన్న వైట్ కలర్ ఐకాన్స్ ఇవి చిన్నవి ఉంటాయండి. మీరు చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది, కనిపిస్తుంది. ప్రతి ఫోటోకి మధ్యలో ఇలాంటివి ఉంటాయి చిన్నవి. సో ఈ ఐకాన్ మీద క్లిక్ చేయండి. చేస్తే మీకు అక్కడ ఏంటంటే ట్రాన్సిషన్స్ వస్తాయి. ట్రాన్సిషన్స్ అంటే ఫోటో మధ్యలో ఆ ట్రాన్సిషన్ ఎలా చేంజ్ అవుతుందో చూడండి. సో ఇవన్నీ ఫ్రీగా ఉంటాయి. ఇది వరకు కొంచెం కిందికి వస్తే ఇవన్నీ పెయిడ్ వర్షన్ అన్నమాట. ఈ 3D స్పేస్ కానీ ఫోల్డ్ ఇవన్నీ మీకు ఇవి పెయిడ్ వర్షన్ లో ఉంటాయి. బట్ ఇవి పైన ఉన్నాయన్నీ మీకు ఫ్రీ వర్షన్ లో. సో చూడండి ఇలా, ఇది ట్రాన్సిషన్ అన్నమాట. ఇలా మీకు నచ్చిన ట్రాన్సిషన్ అనేది తీసుకోవచ్చు. సో నేనేం చేస్తానంటే ఒకసారి 3D స్పేస్ చూపిస్తాను. ఇది 3D స్పేస్ అన్నమాట. ఇది ఫోల్డర్ ఇలా. సో మీరు ప్రతి దానికి ఇలా పెట్టుకోవచ్చు. నేను అలా ర్యాండమ్ గా పెట్టుకుంటూ వెళ్తున్నా. ఇలా ట్రాన్సిషన్ మీకు నచ్చిన ట్రాన్సిషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇలా ఇలా ట్రాన్సిషన్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకొని జస్ట్ ఇలా ప్లే చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇలా ఇలా ఎలా ఉందండి ట్రాన్సిషన్? మామూలుగా ఫస్ట్ మనం ఎలాంటి ట్రాన్సిషన్ అయిపోతే నార్మల్ గా వచ్చేసింది. సో ఇలా ట్రాన్సిషన్ అనేది ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇది ఒకటి అనమాట ట్రాన్సిషన్. సో ఇప్పుడు దీనికి మనము మ్యూజిక్ యాడ్ చేద్దాం. అర్థమైందా అండి? ట్రాన్సిషన్ అర్థమైందా? అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. చాలా ఇంపార్టెంట్ అన్నమాట ట్రాన్సిషన్. ఎందుకంటే మామూలుగా ఫోటో స్క్రోల్ అవుతుంటే అంత బాగోదు. బట్ ఇలా ట్రాన్సిషన్స్ ఇస్తుంటే డిఫరెంట్ గా అనిపిస్తుంది. సో చాలా ట్రాన్సిషన్స్ ఉన్నాయి ఫ్రీ వర్షన్ లో. అవన్నీ మీరు చేసేటప్పుడు చూడండి. ఎందుకంటే నేను అంతా చెప్పుకుంటూ వెళ్తే చాలా లెంత్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, క్యాన్వాస్ మీకు అర్థమైపోయింది. అంటే ఏ సైజ్ ఏ రేషియో తీసుకోవాలనేది ఒకటి అర్థమైపోయింది. తర్వాత ట్రాన్సిషన్ ఎలా ఇవ్వాలి అర్థమైపోయింది ఇలా. అయితే ఇక్కడ ఏమైందంటే నాగశేఖర్ సార్ నగేష్ సార్కి ఒక డౌట్ వచ్చింది. మేడం మీరు కొన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నారు, నేను కూడా సెలెక్ట్ చేసుకున్నా. బట్ నేను ఇంకొన్ని ఫొటోస్ యాడ్ చేయాలి అనుకుంటున్నారు. ఎస్, యాడ్ చేయొచ్చు. ఎలా యాడ్ చేయొచ్చు అని అంటే అది స్టార్టింగ్ లో యాడ్ చేయాలన్నా, ఎండింగ్ లో యాడ్ చేయాలా, మిడిల్ లో యాడ్ చేయాలా అనేది మీకు క్లారిటీ ఉంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఈ కర్జర్ ఉంది కదండి, ఈ కర్జర్. సో మీరు ఎక్కడ యాడ్ చేయాలి అనుకుంటున్నారు? సో ఇప్పుడు నగేష్ సార్ ఏమన్నారు, మేడం నేను స్టార్టింగ్ లోనే యాడ్ చేయాలి అనుకున్నారు. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ కర్జర్ స్టార్టింగ్ లోనే ఉంది. ఇక్కడ స్టార్టింగ్ లో ఉన్నాక ఈ ప్లస్ సింబల్ మీద చూడండి. ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ ట్యాప్ చేస్తే ఇక్కడ మీరు ఫోటో, సపోజ్ నేనేం చేస్తున్నా సుధీర్ సార్ ఫోటో సెలెక్ట్ చేశాను. సో ఇలా వచ్చింది. వచ్చాక నేను ఏం చేస్తాను, డ్యూరేషన్ తగ్గిస్తున్నా. తగ్గించేసి మళ్ళీ సేమ్ ట్రాన్సిషన్ తీసుకుంటా. తీసుకొని ఇక్కడ ఏం చేస్తా, ఏదన్నా ఎస్ ఒక ట్రాన్సిషన్ ఇచ్చా. నెక్స్ట్ మళ్ళీ నగేష్ సార్కి మేడం మధ్యలో ఒక ఫోటో యాడ్ చేయాలి అన్నారు. అంటే సేమ్ కర్జర్ తీసుకొచ్చి ఇలా మిడిల్ లో ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టండి. పెట్టి మళ్ళీ సేమ్ ఈ ప్లస్ సింబల్ మీద, రెడ్ కలర్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. చేశాక మళ్ళీ ఒక ఫోటో, ఏ ఫోటో ఏదో ఒక ఫోటో పెడదాం. ఎస్, సో ఇది ఒక ఫోటో పెట్టేస్తా. ఎస్, ఇప్పుడు కూడా ఇది డ్యూరేషన్ తగ్గించండి. తగ్గించేసి దీని కూడా ట్రాన్సిషన్, ఏదైనా ఒక ట్రాన్సిషన్. సో ఇలా నెక్స్ట్ లాస్ట్ లో పెట్టాలి అని అన్నారు. ఎస్, లాస్ట్ లో కర్జర్ పెట్టండి. మళ్ళీ సేమ్ ఇక్కడ ఏదన్నా ఒకటి. సో మేడం ఫోటో, సో డ్యూరేషన్ తగ్గించండి. అంతే, ఇక్కడ కూడా ట్రాన్సిషన్. ఎస్, సో ఇప్పుడు చూడండి. అంటే మీరు ఎక్కడ పెట్టుకోవాలనుకున్న ఫోటో ఆ కర్జర్ తీసుకొచ్చి అక్కడ పెట్టవచ్చు. అయితే ఇక్కడ శ్రీనివాస్ సార్కి ఏం డౌట్ వచ్చింది, మేడం నేను ఫొటోస్ కాదు ఒక వీడియో కూడా పెట్టాలి అనుకుంటున్నా అన్నారు. ఎస్, మీరు ఫొటోసే కదండి వీడియో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ పెట్టాలనుకుంటున్నా. సో ప్లస్ సింబల్, వీడియో, వీడియోలోకి వెళ్ళేసి ఏదైనా ఒక వీడియో. సో నేను ఈ వీడియో పెట్టాను. ఇలా కూడా వీడియో వస్తుంది. అయితే ఇప్పుడు ఈ వీడియో పెట్టడం వల్ల ఏమైతుంది, నాకు 1 మినిట్ రావాల్సిన వీడియో ఏమైంది 1.2, అంటే మీకు కింద కనిపిస్తుంది అండి చేస్తుంటే, ఇక్కడ మీకు కనిపించకపోవచ్చు. ఇక్కడ 1 మినిట్ రావాల్సిన వీడియో ఏమైంది 1.227 సెకండ్స్ వచ్చింది.
ఇప్పుడు దీన్ని మనం తగ్గించాలంటే ఏదో ఒక ఫోటో అన్న డిలీట్ చేయాలి, లేకపోతే వీడియో అన్న డిలీట్ చేయాలి. సో అలా ఏది చేయకుండా రావాలి అని అంటే ఏం లేదండి, సేమ్ ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే అయితే మీకు ఇక్కడ నేను చూపిస్తాను, వినండి ఒకసారి. సో ఒక సౌండ్స్ వస్తున్నాయండి, అక్కడ నాయిస్ సౌండ్ అనేది వస్తుంది కదా. సో ఆ సౌండ్ రాకుండా ఏం చేయాలంటే ఈ వీడియో మీద ట్యాప్ చేయండి. చేశాక ఇక్కడ మీకు వాల్యూమ్ అని ఉంటుంది, వాల్యూమ్. ఈ వాల్యూమ్ మీద ట్యాప్ చేసి 0 చేసేయండి. ఇప్పుడు మీకు ఈ సౌండ్ రాదు, చూడండి. ఈ సౌండ్ అనేది రావట్లేదు. అదే నేను 0 నుంచి 100 పెట్టేశాను. సో అలా అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా ఒక రా వీడియో కనుక ఎక్కడైనా షూట్ చేసినప్పుడు దానికి ఒక వాయిస్ ఓవర్ కానీ లేదనంటే ఒక మ్యూజిక్ కానీ యాడ్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ వీడియోకున్న సౌండ్ని ఏం చేయాలి, 0 చేసేయాలి. గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా ఒక వీడియో షూట్ చేశారు, ఆ సౌండ్ అస్సలు బాగాలేదు, దాన్ని 0 చేసేయండి. చేసేసి ఇప్పుడు దీనికి మీరు వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు. సపోజ్ ఇక్కడ నేను ఇక్కడ నుంచి ఉంది వీడియో. సో నేను ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ ఆడియో మీదకి వెళ్తాను. ఆడియో మీదకి వెళ్ళేసి ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. మ్యూజిక్ ఉంది, ఎఫెక్ట్ ఉంది, ఆడియో రికార్డ్ అని ఉంది. సో ఏ స్పీచ్ అనేది మళ్ళీ అది పెయిడ్ వర్షన్ లో వస్తుంది, బట్ మీకు ఈ 3 ఎనఫ్ అనమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, రికార్డ్ మీదకి వెళ్తున్నా. వెళ్ళేసి ఇక్కడ ట్యాప్ చేస్తున్నా. 3, 2, 1. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. ఇక్కడ మనము యాంటీ నార్కోటిక్స్ లో మనము సే నో టు డ్రగ్స్ అనే కార్యక్రమంలో భాగంగా మన ఇంపాక్ట్ కుటుంబ సభ్యులందరూ కలిసి 2km వాకథాన్ లో ఫ్లెక్సీతో, ఫ్లకార్డ్స్ తో అందరూ మంచి మంచి స్లోగన్స్ తో మనకి ఇక్కడ 2 కిలోమీటర్లు వాక్ చేయడం జరిగింది. సో మాతో పాటు ఇక్కడ లయన్స్ క్లబ్ వాళ్ళు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనతో జాయిన్ అవ్వడం జరిగింది. సో చూడండి ఎంతమంది ఉన్నారో ఇక్కడ. అందరూ కూడా ఒకటే డ్రెస్ కోడ్ లో ఫ్లకార్డ్స్ పెట్టుకొని, స్లోగన్స్ తో క్యాప్స్ పెట్టుకొని ఈ డ్రగ్స్ మీద మనకి ఇలా చేయడం జరిగింది. ఎస్, ఇంకొంచెం చెప్పవచ్చు బట్ ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇది వాయిస్ రికార్డ్ చేశాక ఇక్కడ రైట్ మార్క్ ఉంది కదా, ఈ రైట్ మార్క్ మీద ట్యాప్ చేయండి. చేశాక ఒకసారి చూడండి. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. ఇక్కడ మనము యాంటీ నార్కోటిక్స్. సో ఈ వాల్యూమ్ ఇంకొంచెం కావాలంటే మీరు ఇక్కడ వాల్యూమ్ మీద ట్యాప్ చేయండి. చేసి ఇది 100 ఉంది కదా, 200 చేయండి. చేసి ఇప్పుడు వినండి. లో మనము సే నో టు డ్రగ్స్ అనే కార్యక్రమంలో భాగంగా మన ఇంపాక్ట్ కుటుంబ సభ్యులందరూ కలిసి 2km వాకథాన్ లో ఫ్లెక్సీతో. ఓకే, అర్థమైందండి వాయిస్ రికార్డ్ చేయటం? అర్థమైతే ఎస్ టైప్ చేయండి. మీరు ఇలా వాయిస్ రికార్డ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మీ వాయిస్ రికార్డ్ తో పాటు ఏదన్నా ఒక చిన్న మ్యూజిక్ ఇవ్వచ్చు. చూడండి చాలా వరకు వీడియోస్ చూడండి, వాయిస్ తో పాటు మ్యూజిక్ కూడా వస్తుంటుంది. సో అది ఎలా చేసుకోవచ్చు అనంటే ఇప్పుడు ఇది వరకు వచ్చింది, ఇప్పుడు డన్ అన్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నా, మళ్ళీ ఆడియోకి వెళ్ళి మ్యూజిక్. ఇక్కడ మీరు మ్యూజిక్ ఉంది కదా, ఇక్కడ మీరు మ్యూజిక్ ని మీకు ఇన్బిల్ట్ గా ఇన్షార్ట్ అనేది మ్యూజిక్ ఇస్తుంది. ఇవి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నాయన్ని. లేదు అని అంటే మీ గ్యాలరీలో మ్యూజిక్ కనుక ఉందనుకోండి, మై మ్యూజిక్ అని ఉంటుంది. మీ దగ్గర కొన్ని సాంగ్స్ లేకపోతే కొన్ని బీజిఎమ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే మై మ్యూజిక్ వెళ్ళాలి. మై మ్యూజిక్ వెళ్ళేసి ఇక్కడ మీకు మీరు ఏవైతే సేవ్ చేసి పెట్టారో వాటికి సంబంధించిన ఇలా ఇవ్వచ్చు. సో నేను ఏదైనా ఒక చిన్న మ్యూజిక్ అనేది ఇస్తాను. సో ఇప్పుడు ఈ మ్యూజిక్ ఏమవుతుంది, నా వాయిస్ ని డామినేట్ చేస్తుంది, అంతే కదా. అప్పుడు నేను ఏం చేయాలంటే ఈ మ్యూజిక్ మీద ట్యాప్ చేసి ఇప్పుడు వాల్యూమ్ మీద వెళ్ళేసి దీన్ని ఒక 20%. ఎస్, ఇప్పుడు చూడండి. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. ఇక్కడ మనము యాంటీ నార్కోటిక్స్. సో ఇంకొంచెం డామినేట్ అనిపిస్తుంది, ఇంకొంచెం తక్కువ చేస్తాం, 10%. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. ఇక్కడ మనము యాంటీ నార్కోటిక్స్ లో మనము సే నో టు డ్రగ్స్ అనే కార్యక్రమం అంటే ఎట్ ఏ టైం మ్యూజిక్ వస్తుంది, మీ వాయిస్ వస్తుంది. సో ఇలా కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇది ఫ్రీ వర్షన్ లో.
క్లియరా అండి? అర్థమైందా ఇక్కడికి? ఫాస్ట్ గా పెట్టాలండి అందరూ చాట్ బాక్స్ లో. ఎస్. సో ఏదన్నా ప్లెజెంట్ మ్యూజిక్ కానీ మీ ఇష్టం అండి, మీకు నచ్చినట్టుగా వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. సేమ్ అదే టైంలో మీరు దానికి మ్యూజిక్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇది ఇక్కడ వరకే. మరి ఈ ఫొటోస్ ఇక్కడ ప్లెయిన్ గా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఎలాంటి మ్యూజిక్ అనేది లేదు. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మళ్ళీ ఆడియోకి వెళ్తున్నా. ఆడియోకి వెళ్ళేసి మళ్ళీ ఇక్కడ మ్యూజిక్, మై మ్యూజిక్, ఏదైనా ఒక మ్యూజిక్, ఏదైనా ఒక మంచి సో యూజ్ అన్నాక ఇది మొత్తం ఇలా వెళ్ళిపోయింది. సో నాకు ఇలా కాకుండా ఎడిట్ చేసుకోవచ్చు. ఎందుకంటే నాకు వాయిస్ ఓవర్ ఎక్కడి నుంచి అవుతుందో అక్కడ నుంచి నాకు ఆ మ్యూజిక్ అక్కడికి స్టాప్ అయిపోవాలి. సో అప్పుడు నేను ఏం చేస్తా, ఎడిట్ అనే ఆప్షన్కి వెళ్తా. వెళ్ళాక మీరు ఇక్కడ ఇలా ఎడిట్ చేసుకోవచ్చు ఎంతవరకు కావాలి. అయితే గుర్తుపెట్టుకోండి, ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారు. సో అక్కడ ఏంటి, మీకు మధ్యలో నుంచే లిరిక్స్ కావాలి అంటే మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఇక్కడ నుంచి ఇక్కడికి కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు, ఈ నుంచి ఇడికే కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా పెట్టుకోవచ్చు. సో మీకు ఎక్కడ నుంచి కావాలంటే అక్కడ నుంచి అనేది పెట్టుకోవచ్చు. సో నాకు ఈడికే కావాలి, ఈడి వరకు ఒక మ్యూజిక్ వస్తుంది, ఆ తర్వాత నాకు వాయిస్ రికార్డింగ్ వస్తుంది. సో ఇలా చూడండి. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. చూసారా, అంటే ఒకటే వీడియోలో నేను మ్యూజిక్ పెట్టాను, తర్వాత వాయిస్ రికార్డింగ్ కూడా వచ్చింది. సో ఇలా మీ లాస్ట్ వరకు కూడా ఇలా పెట్టుకోవచ్చు. సో ఇది కూడా ఎడిట్ చేయండి. ఇలా ఇది ఎంతవరకు కావాలో అంతవరకు ఇలా డ్రాగ్ చేయండి. ఎస్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకో మ్యూజిక్ పెట్టుకోవచ్చు. మీరు ఇక్కడ నుంచి ఇంకో మ్యూజిక్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకో మ్యూజిక్ సేమ్ ఈ మిగిలిన వీడియో మొత్తం వస్తుంది ఇలా ఇలా. సో అర్థమైందా అండి మ్యూజిక్? సో మీరు స్టార్టింగ్ లో ఒక మ్యూజిక్ పెట్టుకోవచ్చు, మీ వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు, మీ వాయిస్ ఓవర్ కి ఒక ప్లెజెంట్ మ్యూజిక్ ఇవ్వచ్చు. సో ఎన్ని మ్యూజిక్ కావాలంటే అన్ని మ్యూజిక్. ఎడిటింగ్ కూడా ఇక్కడే అండి సేమ్. మీకు ఎక్కడి నుంచి కావాలంటే అక్కడ నుండి ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇంకొకటి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అని ఉంటుందండి. ఇది కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే ఒక గ్రాఫ్ లాగా. ఎలా అంటే ఇప్పుడు ఒక వీడియో స్టార్ట్ అయింది, సడన్ గా ఒక సౌండ్ రాకుండా జస్ట్ ఇలా స్లోప్ ఒక గ్రాఫ్ లాగా సాంగ్ వస్తుంది, అది ఫేడ్ ఇన్. సో వీడియో ఎండ్ అవుతుంది, ఫేడ్ అవుట్ అంటే ఇలా ఒక గ్రాఫ్ లాగా ఇలా వస్తుంది, అంటే ఇక్కడ వీడియో ఎండ్ అవుతుంది అన్న ఇండికేషన్ అనమాట. సో దానికోసం కూడా ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ చేసుకోవచ్చు మీరు. ఎడిట్, ఇక్కడ ఫేడ్ ఇన్, ఇది ఫేడ్ అవుట్ అనమాట. మ్యూజిక్ ఫేడ్ అవుట్ అంటే ఎండింగ్ లో మ్యూజిక్ స్టాప్ చేయడం కోసం, అంటే స్లో చేయడం కోసం. నెక్స్ట్ ఫేడ్ ఇన్ అని అంటే ఇంకోటి ఇలా మ్యూజిక్ స్లోగా ఇలా గ్రాఫ్ లాగా పైకి అన్నమాట. సో ఇది ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్. నెక్స్ట్ వాల్యూమ్ తెలుసు, వాల్యూమ్ ఎక్కడ పెంచుకోవాలి ఎక్కడ తగ్గించుకోవాలి అనేది. సో ఇది. నెక్స్ట్ మీకు ఇంకో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మ్యూజిక్ ఉంది కదా, ఈ మ్యూజిక్ లో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అని ఉంది. ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అంటే ఇది బెస్ట్ ఆప్షన్ ఫ్రీ వర్షన్ లోనే. సో ఇక్కడ మీకు ఏదన్నా ఒక వీడియో, ఇప్పుడు సపోజ్ నేను ఏం చేస్తున్నానంటే గంప సార్ది ఒక వీడియో సెలెక్ట్ చేస్తాను. సో నాకు ఈ వాయిస్ కావాలి, గంప సార్ది వాయిస్ కావాలి అన్నప్పుడు సార్ వీడియో సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఏం లేదు, నేను చేయాల్సింది ఇక్కడ జస్ట్ ఈ రైట్ మార్క్ మీద క్లిక్ చేస్తే ట్యాప్ చేస్తే సరిపోతుంది. సో చూడండి, ఇప్పుడు ఇవన్నీ డిలీట్ చేస్తాను, మీకు అది క్లియర్ గా వినిపిస్తుంది. ఎస్, వాల్యూమ్ 200. ఇప్పుడు గంప సార్ది నేను తీసుకున్నాను ఇక్కడ. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు గంప నాగేశ్వరరావు. నేను హైదరాబాద్లో ఉంటాను. నా ప్రొఫెషన్ మోటివేషనల్ స్పీకింగ్ అండ్ ట్రైనింగ్. అలా అంటే మీ దగ్గర ఏదైనా ఒక వీడియో ఉందనుకోండి, ఆ వీడియో ఆడియో కూడా మీరు ఇలా ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని తీసుకోవచ్చండి. బాగుంది కదా ఈ ఆప్షన్. మీ దగ్గర ఉన్న వీడియో ఆప్షన్ కూడా మీరు తీసుకోవచ్చు. అర్థమైందండి? ఇది ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఆడియో. ఏం లేదండి, సింపుల్ ఆడియో మీదకి వెళ్ళండి, మ్యూజిక్ మీద ట్యాప్ చేయండి, ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అని ఉంది ఇక్కడ, దీని మీద ట్యాప్ చేయండి. చేసి మీకు ఏ వీడియో కావాలి, ఏ వీడియో నుంచి వాయిస్ కావాలి, ఏ వీడియో నుంచి మ్యూజిక్ కావాలి, సో దానికి సంబంధించింది సెలెక్ట్ చేయండి.
సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది మీరు. సో అది క్లియర్ కదా ఇక్కడికి. ఎస్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైందనంటే, ఇప్పుడు నేను ఇది మ్యూజిక్ అయిపోయిందంతా. ఇప్పుడు ఏమైందంటే ఇది డ్యూరేషన్ ఎక్కువగా ఉంది. డ్యూరేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇక్కడ మనకి స్పీడ్ మీటర్ అని ఉంటుందండి. స్పీడ్ మీటర్ స్పీడ్ అని ఉంటుంది. ఈ స్పీడ్ మీటర్ పక్కన ఈ స్పీడ్ మీటర్ ట్యాప్ చేయండి. చేశాక ఈ వీడియో స్పీడ్ పెంచాలి నేను. అంటే ఇక్కడ 1 ఉంది కదా, 1. సో దీన్ని జస్ట్ మూవ్ చేస్తున్నాం 2 మీదకి. చూడండి ఇప్పుడు స్పీడ్ అయిపోతుంది. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు గంప నాగేశ్వరరావు. ఇలా స్పీడ్ అయిపోతుంది. ఇంకొంచెం స్పీడ్ పెంచుతాను. 48 సెకండ్స్ కి వచ్చేసింది. సో చూడండి నాకు ఫొటోస్ వచ్చేసాయి. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు గంప నాగేశ్వరరావు. నేను హైదరాబాద్ లో ఉంటాను. నా ప్రొఫెషన్ మోటివేషనల్ స్పీకింగ్ అండ్ ట్రైనింగ్. ఇంకొంచెం స్పీడ్ కావాలనుకుంటే జస్ట్ ఇలా మూవ్ చేయండి. హైదరాబాద్ లో ఉంటాను. నా ప్రొఫెషన్ మోటివేషనల్ స్పీకింగ్ అండ్ ట్రైనింగ్. సో వీడియోని ఇలా స్పీడ్ చేసుకోవచ్చు. ఒక చిన్న వీడియో ఎందుకోసం అంటే, సో ఇదే వీడియోని మీరు స్లో చేసుకోవచ్చు. ఎలా అంటే సేమ్ ఇక్కడ ఇదేమో రైట్ మూవ్ చేస్తాం కదా, ఈ బాల్ ని లెఫ్ట్ మూవ్ చేయండి. ఇక్కడ ఇది న్యూట్రల్ అన్నమాట. సో ఇలా లెఫ్ట్ కి మూవ్ చేయండి. చూడండి ఎంత స్లోగా వస్తుంది. ఇప్పుడు ఓఎన్ఎం కాస్ట్, ట్రావెల్ కాస్ట్, ఇటువంటి ప్లేస్ ఒకటి మీరు కొనుక్కోవాల్సి వస్తుంది. నేను వాక్ చేసేది చూపిస్తాను. అనుకుంటున్నాం నాతోటి మాట్లాడే కళ కాకుండా ఇంకా ఇతరత్ర వ్యక్తిత్వ వికాస శిక్షణ. సో ఇలా మీకు ఎలా అంటే ఒకసారి చూడండి, వాక్ చేసి ఇలా స్లోగా అనమాట. హైదరాబాద్ లో ఉంటాను. ప్రొఫెషన్ మోటివేషన్ ఇంకొంచెం స్పీడ్ మనం తగ్గించామనుకోండి, స్లో చేసామనుకోండి, చూడండి ఎలా వస్తుంది. నాగేశ్వరరావు. హైదరాబాద్ లో ఉంటాను. ఇలా స్లోగా వస్తుంది అన్నమాట. ప్రొఫెషన్ మోటివేషనల్ స్పీకింగ్. ఎక్కడ లేదండి, సేమ్ ఇక్కడే స్పీడ్ మీటర్ మీద మీకు స్లో కావాలన్నా స్పీడ్ కావాలన్నా ఈ స్పీడ్ మీద ట్యాప్ చేయండి. సో మీకు స్పీడ్ కావాలంటే ఇక్కడ -0.2 మీదకి రండి. మామూలుగా 1 అంటే నార్మల్ వీడియో, 2 మీదకి వచ్చి రావచ్చు, 10 మీదకి, 100 మీదకి, మీకు ఎంత స్పీడ్ కావాలో అంత స్పీడ్. క్లియర్ అండి స్పీడ్ అనేది. సో ఇది అన్నమాట. ఇప్పుడు దీన్ని మీరు ఇప్పటి వరకు మనం ఏం చూసాము, ఇక్కడ ఫొటోస్ తీసుకోవడం, ట్రాన్సిషన్, వాయిస్ ఇవ్వటము, తర్వాత మ్యూజిక్ ఇవ్వడం, ఇవన్నీ నేర్చుకున్నాము. స్పీడ్, స్లో, డ్యూరేషన్ పెంచుకోవడం, తగ్గించుకోవడం. సో ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ అని ఉంటుందండి, చాలా మంచిగా ఉంటుంది ఆప్షన్. ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయండి. ఎఫెక్ట్. సో ఇక్కడ ఏ ఎఫెక్ట్ ఉంటుంది, నాకు తెలిసి ఏ ఎఫెక్ట్ పెయిడ్ వర్షన్ లో ఉండొచ్చు, లేకపోతే మీరు నార్మల్ ఎఫెక్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్ మీదకి వెళ్ళేసి ఇలా ఇలా కూడా సో ఏ ఎఫెక్ట్కి వెళ్దాం ఒకసారి. ఎఫెక్ట్, ఇవన్నీ ఇట్లా ఎఫెక్ట్స్ అనేది వస్తూ ఉంటాయి. సో మీరు కొంచెం ఇలా లెఫ్ట్ కి మూవ్ చేస్తే ఇలా స్టార్స్ పడ్డట్టుగా, ఇలా బటర్ఫ్లైస్ ఉంటాయి. ఇంకొంచెం జస్ట్ ఇలా లెఫ్ట్ మూవ్ చేయండి. ఇలా బబుల్స్ వచ్చినట్టు, ఇవన్నీ ఎఫెక్ట్స్ అన్నమాట. ఇలా స్టార్స్ ఫాలింగ్, ఇవన్నీ మీకు ఏ ఎఫెక్ట్స్ లో ఉంటాయి, ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం వీడియో మొత్తం కావాలి అని అనుకుంటే మీరు ఇక్కడ ఏం లేదండి, సింపుల్ దీని మీద ట్యాప్ చేయండి. మీకు క్లిప్ ఎండా, వీడియో ఎండా, నాకు వీడియో ఎండ్ కావాలి అంటే వీడియో ఎండ్ మొత్తం ఇలా వస్తాయి. అట్లా ఫాలింగ్ చేయాలి. అలా మీరు ఎఫెక్ట్స్ కూడా చేసుకోవచ్చు. అలా ఫిల్టర్ అంటే ఫిల్టర్ మీద ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ ఫిల్టర్స్. సో మీరు ఫోటోని బ్లాక్ అండ్ వైట్ కూడా చేసుకోవచ్చు. ఇలా కలర్ ఫోటో, ఇలా ఫిల్టర్స్ మీకు నచ్చిన ఫిల్టర్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట. ఇప్పుడు ఇంతవరకు మనం ఏం చేసాము, ఇదంతా ఒక వీడియో అనేది ఫిల్టర్స్ ఇచ్చాము, ఏ ఎఫెక్ట్స్ ఇచ్చాము, డిఫరెంట్ గా చేసుకున్నాము, మ్యూజిక్ ఇచ్చాము. దీని డౌన్లోడ్ అని అంటే సింపుల్ అండి. ఇక్కడ డౌన్లోడ్ కూడా ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఇక్కడ
ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ 4K అని ఉంది, ఇది ఓన్లీ పెయిడ్ వర్షన్ కి వస్తుంది. సో ఇది 4K మీద అవసరం లేదు, 1080 ఎక్స్పోర్ట్. సో సింపుల్ గా డౌన్లోడ్ అయిపోతుంది. ఇది సో ఇక్కడి వరకు అర్థమైందా అండి? ఫొటోస్ అన్ని కలిపి మనం వీడియో ఎడిటింగ్ ఎలా చేసాము ఏంటి అనేది క్లియర్ కదా? ఎస్. సో ఎక్స్పోర్ట్ కూడా చాలా ఈజీ అన్నమాట, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీ దగ్గర మీ గ్యాలరీ ఉన్న ఫొటోస్ అన్ని తీసేసి డిఫరెంట్ మ్యూజిక్ యాడ్ చేస్తూ మీ వాయిస్ ఓవర్ ఇస్తూ ఇక్కడ నుంచి వీడియోస్ అనేది చేయండి. సో ఇప్పుడు నాతో పాటు ఈ యాప్ ఎవరైనా ఓపెన్ చేశారండి? ఎవరైనా ఒక్కరు హ్యాండ్ రైజ్ చేయండి, నాతో పాటు ఈ యాప్ ఓపెన్ చేసిన వాళ్ళు. ఇన్ షార్ట్, యా, ప్రత్యూష మ్యామ్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. మ్యామ్. ఇప్పుడు ఆన్ లోనే ఉందా మీ మొబైల్? ఎస్ మ్యామ్. ఎస్. సో మీరు చేశారా ఏదన్నా? చేశాను మ్యామ్. మీకు ఇన్ షార్ట్ అని కనిపిస్తుందా? కనిపించదు మ్యామ్. నేను అది ఒక అడ్వర్టైజ్ వస్తుంది, ఆ అడ్వర్టైజ్ ని నేను చూస్తాను. మేడం సో నేను అడిగింది చెప్పండి మ్యామ్, మీరు ఆల్రెడీ లీక్ చేసేసారు. సో అయ్యో. ఇంకెవరైనా యాప్ చేస్తున్నారండి? ఇంకెవరైనా ఓపెన్ చేశారా? హ్యాండ్ రైజ్ చేయండి. అభి గారు వీడియో ఆన్ చేసుకోగలుగుతారా? ఓకే మేడం. ఎస్. ఎస్ మ్యామ్. ఇప్పుడు మీరు ఇన్ షార్ట్ అని కనిపిస్తుందా మీకు? వాటర్ మార్క్ ఎస్ మ్యామ్. మీకు కనిపిస్తుందా? నాకు చెప్పండి. లేదు మేడం. మీరు అసలు ఏదైనా వీడియో చేశారా? చేశాను మేడం వీడియో ఒకటి మీ నార్మల్. కింద అక్కడ రైట్ లో కింద మీకు ఇన్ షార్ట్ అని కనిపించట్లేదా? ఎస్ మేడం, రైట్ సైడ్ కింద రైట్. మరి లేదు అన్నారు. సో ఈ వాటర్ మార్క్ అంటే అనేది రాకుండా ఉండాలనంటే మీరు చూడండి, ఆ ఇన్ షార్ట్ మీద ఒక క్రాస్ సింబల్ ఉంటుంది చూడండి, ఉందా? ఎస్ మేడం, పైన చిన్నగా ఉంటుంది క్రాస్ సింబల్. ఎస్ ఎస్. ఆ క్రాస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. క్రాసింగ్. ఓకే. చేశాక మీకు ఒక వీడియో ఫ్రీ అని ఒక మన ఇది వస్తుంది, అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఆప్షన్ వచ్చింది. ఎస్, దాని మీద ట్యాప్ చేయండి. మీకు ఒక యాడ్ వస్తుంది. ఓకే. ఎస్ మేడం. యాడ్ చూడండి, స్కిప్ చేయకండి యాడ్. ఓకే. ఎన్ని సెకండ్ 30 సెకండ్స్ చూపిస్తుంది? ఉంది మేడం. ఓకే, 30 యాడ్ సెకండ్స్. అయిపోయినాక అది అట్లాగే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. కంప్లీట్ అయిందా సార్? ఎస్ మేడం. ఇప్పుడు మీకు ఆ ఓకే ఇన్ మేడం. షార్ట్ అనే వాటర్ మార్క్ రిమూవ్ అయిపోతుంది. ఎస్ మేడం. లేదు లేదు కింద. కదా? ఎస్. లేదు సో మేడం. అదే అండి టిప్. ఇన్ షార్ట్ అనేది ఓకే. వాటర్ మార్క్ రావద్దు అని అంటే ఫ్రీ వర్షన్ లో మీరు యాడ్ అనేది వస్తుంది. ఇన్ షార్ట్ మీద చిన్న క్రాస్ సింబల్ అనేది కనిపిస్తుంది, ఆ క్రాస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. చేశాక ఒక యాడ్ అనేది వస్తుంది, మీకు యాడ్ ఫ్రీ అని చెప్పి వస్తుంది, దాని మీద ట్యాప్ చేయండి. యాడ్ అనేది వస్తుంది, యాడ్ చూడండి, ఆటోమేటిక్ గా మీకు ఇన్ షార్ట్ అనేది వాటర్ మార్క్ రిమూవ్ అయిపోతుంది. ఇది ఎప్పుడు చేయాలి అంటే మొత్తం వీడియో ఎడిటింగ్ అయిపోయింది, నేను డౌన్లోడ్ చేయాలి, నేను ఎక్స్పోర్ట్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఆ ఇన్ షార్ట్ అనేది వాటర్ మార్క్ తీసేయాలి. లేదు నేనేం చేశాను, మీరు రెడీ చేశారు అంత అయిపోయింది, అరే ఒక ఫోటో యాడ్ చేయాలి మర్చిపోయాను అని చెప్పేసి మీరు బ్యాక్ వచ్చి ఫోటో యాడ్ చేశారు అనుకోండి, అక్కడ ఏమవుతుందంటే మళ్ళీ ఇన్ షార్ట్ అని వస్తుంది. మళ్ళీ కాబట్టి ఎస్ మేడం. ఎస్, కాబట్టి ఎప్పుడైనా సరే మీరు వీడియో మొత్తం రెడీ అయిపోయింది, డౌన్లోడ్ చేసే ముందు మాత్రమే వాటర్ మార్క్ అనేది రిమూవ్ చేయండి. ఇది ఒక టిప్. ఓకే, క్లియర్ కదండి? క్లియర్ అయితే సిఎన్ టైప్ చేయండి. ఎస్. సో మీకు స్పీడ్ స్లో అర్థమైపోయింది, సాంగ్ అర్థమైపోయింది, ఫొటోస్ తీసుకోవడం అర్థమైపోయింది, ట్రాన్స్లేషన్ అర్థమైపోయింది, ఫిల్టర్ అర్థమైపోయింది. సో మీరు అందరు అసైన్మెంట్స్ చేస్తారండి? అసైన్మెంట్స్ చేస్తున్నారా? సో ఇదే అసైన్మెంట్ ని నేను కొంచెం డిఫరెంట్ గా ఎలా చేయాలనేది చూపిస్తాను. ఓకే, అంతకంటే ముందు ఒక వీడియో చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఒక వీడియో సెలెక్ట్ చేశాను. సో ఇలా ఒక వీడియో సెలెక్ట్ చేసి ఈ వీడియోని నేను ఏం చేస్తున్నానంటే 12 సెకండ్స్ ఉంది డ్యూరేషన్. సో దీన్ని ఏం చేస్తున్నానంటే డూప్లికేట్ చేస్తున్నాను. నాకు ఇంకో వీడియో కావాలి, అట్లంటే మరి మీరు వెళ్ళి గ్యాలరీకి వెళ్ళి తెచ్చుకోవచ్చు, అంటే అట్లా కూడా తెచ్చుకోవచ్చు, బట్ డూప్లికేట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ వీడియోని డూప్లికేట్ చేసుకున్న వీడియోని ఏం చేస్తున్నానంటే రివర్స్ అనే ఆప్షన్, ఇది పెయిడ్ వర్షన్ కాదండి, ఫ్రీ వర్షన్ లో చేసుకోవచ్చు. రివర్స్.
సో రివర్స్ అన్నాను. ఈ రివర్స్ నాకు 100% రావాలి. 100% రాగానే ఆటోమేటిక్గా రివర్స్ అయిపోతుంది. సో మీకు ఒకసారి ఆ రివర్స్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఎస్. సో ఇదేమో మామూలుగా ముందుకు నడుస్తున్నారు. ఇది రివర్స్ అన్నమాట. సో మీ రివర్స్ ఎక్కడ యూజ్ చేసుకోవాలి అనుకునేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో అక్కడ యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం రివర్స్ ఎలా చేయాలనేది చూపించాను. సో ఇలా రివర్స్ చేసుకోవచ్చు. ఇలా. సో రివర్స్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుందండి. లాస్ట్ లో రివర్స్ మీద ట్యాప్ చేయండి, ఆటోమేటిక్ గా రివర్స్ అయిపోతుంది. ఇది 100% ఫ్రీ వర్షన్. సో క్లియర్ కదండి ఇక్కడ రివర్స్ చేసుకోవడం. ఎస్. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ కొన్ని బ్యాక్గ్రౌండ్స్ తీసుకుంటాను. సో కొన్ని వీడియోస్ తీసుకున్నాను. తీసుకొని సేమ్ మళ్ళీ రైట్ సింబల్ మీద క్లిక్ చేశాక ఇలా ఉన్నాయి వీడియోస్. సో దీని డ్యూరేషన్ అంతా తగ్గిస్తున్నాను, నాకు కొంచెం తొందర కావాలి. సో డ్యూరేషన్ మొత్తం ఇలా తగ్గిస్తుంది, ఒక 4 seconds. సో ఇలా సారీ. సో ఇప్పుడు వీటికి ట్రాన్సిషన్ ఇస్తున్నాం. ట్రాన్సిషన్ సో ట్రాన్సిషన్ ఇచ్చాను. కొన్ని వీడియోస్ తీసుకున్నాను, వాటికి డ్యూరేషన్ తగ్గించాను, తర్వాత ట్రాన్సిషన్ ఇచ్చాక బాగా గుర్తుపెట్టుకోండి, అవసరమైతే నోట్ చేసుకోండి. పిఐపి అనే ఆప్షన్ ఉంటుందండి. పిఐపి. ఈ పిఐపి మీదకి వెళ్ళి మీకు ఏదైతే ఒక వీడియో కావాలనో, సపోజ్ నేను ఒక వీడియో తీసుకుంటున్నా. సో ఒకరు నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో ఈ వీడియో తీసుకున్నాను. పిఐపికి వెళ్ళి ఈ వీడియో తీసుకున్నాక ఈ వీడియో మొత్తము ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇదేమో ఇంతకుముందు ఫ్లిప్ చూపించాను కదా, లెఫ్ట్ నుండి రైట్ కి, రైట్ నుండి లెఫ్ట్ కి. ఇది ఫ్లిప్ అనే ఆప్షన్. ఇదేమో సైజ్ పెంచుకోవడం, తగ్గించుకోవడం. ఇదేమో ఎడిటింగ్, ఇదేమో డిలీట్ అన్నమాట. సో నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ వీడియో మొత్తం నాకు స్క్రీన్ మొత్తం కావాలి అన్నప్పుడు నేను ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను. ఎస్. అరే మరి వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ పోయింది కదా అని అంటే, ఇక్కడ మనం ఆప్షన్స్ అన్ని ఇలా మూవ్ చేసి కట్అవుట్ అండి, నోట్ చేసుకోండి. కట్అవుట్ మీద క్లిక్ చేయండి. చేశాక మళ్ళీ ఇక్కడ కట్అవుట్ అని వస్తుంది. ఈ కట్అవుట్ మీద ట్యాప్ చేయండి. చూడండి వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. అతను నాకు ఒక ఫీడ్బ్యాక్ పంపించారు. సో ఆ ఫీడ్బ్యాక్, అతని బ్యాక్గ్రౌండ్ అంత బాగాలేదు, నేను కొంచెం ఇన్నోవేటివ్ గా ఇలా చేశాను. సో చూడండి. హ్యాపీ ఈవినింగ్ అండి. నా పేరు మల్లేశం, గ్రూప్ G4, రోల్ నెంబర్ 26. టాపిక్ వచ్చి హౌ టు మేక్ ఏ పోస్టర్. మెంటర్ వచ్చి భువనేశ్వర్ మేడం గారు. ఇలా. సో మీరు ఇలా డిఫరెంట్ గా అసైన్మెంట్స్ కానీ, ఫీడ్బ్యాక్ కానీ, లేకపోతే మీరు ఏదైనా ఒక వీడియో రెడీ చేసుకుంటారు. సింపుల్ అండి. పిఐపి అనే ఆప్షన్. మీరు వెనకాల డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి, లేదంటే ఒకటే బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి, మీ ఇష్టం. లేదంటే నేను ఇక్కడ వీడియోస్ పెట్టాను, వీడియోస్ బదులు మీరు ఫొటోస్ పెట్టుకోండి, ఫొటోస్ అయినా పెట్టొచ్చు. సో దాని వెనక స్లైడ్స్ చేంజ్ అవుతూ మీ ముందు వీడియో వస్తుంది. సో నేను అతను ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను మీకు, ఒకసారి చూడండి. సో అది ఫ్రీ వర్షన్ లోనే చేసుకోవచ్చు, దానికి పెయిడ్ అవసరం లేదు, ఎలాంటి గ్రీన్ మ్యాట్ కూడా అవసరం లేదు. ఇది తన ఒరిజినల్ వీడియో. ఇలా ఉంది వారి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి. నా పేరు మల్లేశం. సో దాన్ని నేను ఇక్కడ ఏం చేశాను, ఇలా ఎడిటింగ్ చేసుకున్నాను. సో మీరు కూడా ఇలా ఎడిటింగ్ చేసుకోవచ్చు. హ్యాపీ ఈవినింగ్ అండి. సో క్లియర్ అండి, అర్థమైందా? అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. సో ఇలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ తో మీరు ఇలా చేసుకోవచ్చు. సో దీంతో పాటు టెక్స్ట్ వస్తే ఎలా ఉంటుంది, టెక్స్ట్. సో ఇక్కడ టెక్స్ట్కి వెళ్దాం మనం. సారీ, టెక్స్ట్.
టెక్స్ట్ అనే ఆప్షన్కి వెళ్ళి మీకు ఇక్కడ టెక్స్ట్ ని 2 విధాలా చేసుకోవచ్చు అండి. ఒకటి యానిమేషన్ ఇవ్వచ్చు, ఒకటి స్క్రోలింగ్ ఇవ్వచ్చు. స్క్రోలింగ్ కావాలా, యానిమేషన్ కావాలా, చాయిస్ ఈజ్ యువర్స్. మీరు చాట్ బాక్స్ లో పెడితే దాన్ని బట్టి నేను చెప్తాను. ఫాస్ట్ గా అండి, మన టైం చాలా ఎక్కువ అయిపోయింది. స్క్రోలింగ్ యానిమేషన్ బోత్. ఓ సూపర్ అండి మీరు అసలు. సరే అండి, 2 చెప్తాను. సో ఇక్కడ టెక్స్ట్కి వెళ్దాం. టెక్స్ట్కి వెళ్ళేసి టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే జస్ట్ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్. సో ఇలా రాశాను. రాశాక మొత్తం ఆయన ఫేస్ కవర్ అయిపోయింది. సో ఇక్కడ మీరు ఈ రెయిన్బో కలర్ లాగా ఒకటి ఉంది కదండి, ఈ రెయిన్బో కలర్ మీద ట్యాప్ చేయండి. చేశాక ఇక్కడ మీరు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఎలా కావాలంటే అలా, ఇలా. సో ఇవన్నీ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, ఇలా వస్తుంది. సో నేను ఇది సెలెక్ట్ చేశాను, లేదంటే వైట్. సో ఇలా సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేశాక దీన్ని సైజ్ ఇలా తగ్గించవచ్చు. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోండి. ఇలా సైజ్ తగ్గించవచ్చు, ప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఉంది కదా, ఈ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ మీద ఇలా మీకు నచ్చిన ఫాంట్ ఇలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా నెక్స్ట్ వచ్చేసి యానిమేషన్ అన్నారు కాబట్టి ఇక్కడ ఒక బాల్ అటు ఇటు మూవ్ అవుతుంది కదా, సో ఈ బాల్ మీద క్లిక్ చేయండి, ట్యాప్ చేయండి. ఇట్లా యానిమేషన్ ఓన్లీ ఇక్కడ వరకే వస్తుంది అనమాట యానిమేషన్. ఇలా ఇలా. సో ఇవన్నీ యానిమేషన్ ఫ్రీ వర్షన్. ఇలా చేసుకున్నాక ఇది ఇక్కడ మీరు వీడియో ఉంది కదా, ఇది మొత్తం కావాలనుకుంటే దీని మీద ట్యాప్ చేసి వీడియో ఎండ్ అంటే ఓన్లీ ఇక్కడ స్టార్టింగ్ లోనే వస్తుంది. ఇంకా అంతే, ఇంకేం మూవ్ ఉండదు, మూవ్ అవ్వదు, ఇలాగే ఉంటుంది. సో దీన్నే నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఇది డిలీట్ చేసేస్తున్నాను. యానిమేషన్ అర్థమైంది కదండి. యానిమేషన్ యానిమేషన్ ఏంటంటే ఒకసారి ఇస్తే ఒకటేసారి యానిమేషన్ ప్లే అయిపోయి ఉంటుంది. సో స్క్రోలింగ్ అవ్వదు అనమాట. ఇప్పుడు స్క్రోలింగ్ చూపిస్తా. మీకు యానిమేషన్ అర్థమైతే టైప్ చేయండి. ఎస్. సో నేను ఇప్పుడు దీన్ని డిలీట్ చేసేసి మళ్ళీ టెక్స్ట్ మీదకి వెళ్ళి ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ నెక్స్ట్ వీడియో మేకింగ్ అండ్ పోస్టర్ మేకింగ్, ఏదో సమ్ టెక్స్ట్ మేకింగ్. సో ఇలా రాసేసాను. రాసేసి నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ టెక్స్ట్ ఇలా ఉంది కదా, సైజ్ చిన్నగా చేస్తాను. ఇలా సైజ్. సో ఇలా చేసేసి కలర్ మారుస్తాను, లేదంటే ఇలా. ఎస్. సో ఇప్పుడు ఇలా చేంజ్ చేసుకుందాం. చేంజ్ చేసుకొని సో ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇలా పెట్టుకొని ఇది నాకు ఎక్కడ మొత్తం వీడియో మొత్తం కావాలి అంటే వీడియో ఎండ్ అన్నాక ఇప్పుడు గుర్తు పెట్టుకోండి, ఇక్కడ కీ ఫ్రేమ్ అని ఉంటుందండి. కీ ఫ్రేమ్ చూడండి, ఇక్కడ నేను రౌండ్ అప్ చేస్తా. ఈ కీ ఫ్రేమ్ మీద ట్యాప్ చేయండి. చేసి ఇది మొత్తం ఇలా మూవ్ చేయండి. మూవ్ చేసి ఇక్కడికి స్టాప్ చేయండి. ఇప్పుడు మళ్ళీ కీ ఫ్రేమ్ మీద ట్యాప్ చేయండి. మీకు ఎంత లెంత్ వీడియో ఉన్నా సరే ఇలా మూవ్ చేయాలి. ఇక్కడ మళ్ళీ కీ ఫ్రేమ్ మీద ట్యాప్ చేయండి. చేశాక ఇప్పుడు సో కీ ఫ్రేమ్, నెక్స్ట్ వచ్చేసి కీ ఫ్రేమ్. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ టెక్స్ట్ ఉంది కదా ఇక్కడ పైన, ఈ టెక్స్ట్ ని ఇలా మూవ్ చేయండి. ఎలా వచ్చినా పర్లేదండి, క్రాస్ వచ్చినా పర్లేదు. ఇలా ఇలా మూవ్ చేయండి. చేసేసి డన్ అనండి. ఒకసారి చూద్దాం. హ్యాపీ ఈవినింగ్ అండి. ఇలా నా పేరు మల్లేశం, గ్రూప్ G4, రోల్ నెంబర్ 26. టాపిక్ వచ్చి హౌ టు మేక్ ఏ పోస్టర్. మెంటర్ వచ్చి భువనేశ్వర్ మేడం గారు. స్పీకర్ వచ్చి ఇలా స్క్రోలింగ్ అవుతుంది అనమాట. క్లియర్ అండి? స్క్రోలింగ్ అర్థమైందా? స్క్రోలింగ్ అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి, లేదంటే మళ్ళీ ఒకసారి చెప్పమంటే చెప్తాను. ఎస్ అండి. సో ఇలా మీరు వీడియో అనేది ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. హ్యాపీ ఈవినింగ్ అండి. ఇలా నా పేరు మల్లేశం. సో కట్అవుట్ అనే ఆప్షన్ తోటి డిఫరెంట్ అగైన్ అని పెట్టారు శశిరేఖ గారు. సో శశిరేఖ గారు ఏం లేదండి, సింపుల్ ఇక్కడ
టెక్స్ట్కి వెళ్ళి ఇది ఇప్పుడు డిలీట్ చేస్తున్నా. జస్ట్ ఏదైనా ఒక టెక్స్ట్ రాస్తా, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. సో ఇలా రాసేసి సైజ్ ఇలా చేసి నేను ఎక్కడి నుంచి రావాలి, ఇక్కడ నుండి సపోజ్ ఇప్పుడు ఇటు నుంచి పెడతాను. ఇలా ఇలా పెట్టేసి డన్ అన్నాను. సో ఇప్పుడు నాకు ఇది వీడియో మొత్తం కావాలి, వీడియో ఎండ్ అన్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, కీ ఫ్రేమ్ ఈ కీ ఫ్రేమ్ మీద ట్యాప్ చేసా. మొత్తం ఇలా స్క్రీన్ మళ్ళీ కీ ఫ్రేమ్ అని ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇది ఇలా స్క్రోల్ చేస్తున్నా. డన్. హ్యాపీ ఈవినింగ్ అండి. నా పేరు మల్లేశం, గ్రూప్ G4, రోల్ నెంబర్ 26. టాపిక్ వచ్చి సో ఇలా వస్తుంది how అన్నమాట. to సో అర్థమైందండి వీడియో? ఒక టెక్స్ట్ స్క్రోలింగ్ ఎలా చేయాలి, యానిమేషన్ ఎలా ఇవ్వాలి అనేది ఇలా ఉంటుంది అనమాట. సో ఇది అనమాట వీడియో ఎడిటింగ్ అనేది. సపోజ్ మీకు ఒక చిన్న టిప్ చెప్పేసి క్లోజ్ చేస్తాను సెషన్. ఏదైనా ఒక వీడియో ఉందండి, ఇప్పుడు ఈ వీడియో ఉంది, ఈ వీడియోని ఏం చేస్తున్నా, ఇలా తీసుకున్నాను. తీసుకొని నేను ఏం చేస్తున్నా, కట్ చేసుకోవటం. నాకు మధ్యలో ఎక్స్ట్రా ఎక్స్ట్రా వచ్చింది, అక్కడ అవసరం లేదు, కట్ చేయాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ కర్జర్ ఇక్కడ ఉంది కదా, ఈ కర్జర్ని ఇక్కడ పెట్టేసి, ఈ కర్జర్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ పెట్టేసి మీకు ఎక్కడి వరకు కావాలి, ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంటుంది, స్ప్లిట్. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఎక్కడి వరకు, సో ఇప్పుడు ఈ నుంచి ఇడికి కర్జర్ ఇక్కడ పెట్టండి, పెట్టేసి స్ప్లిట్ అనండి. సో ఇప్పుడు ఈ పార్ట్ ఇలా సపరేట్ అయిపోయింది, దీన్ని డిలీట్ చేసుకోవచ్చు. ఈ పార్ట్ అనేది సపరేట్ అయిపోయింది, ఇలా డిలీట్ చేసుకోవచ్చు. సో అంటే మీకు ఎక్కడి వరకు వీడియోని కట్ చేయాలనో అక్కడి వరకు ఈ కర్జర్ని పెట్టండి. ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు ఆ కర్జర్ని పెట్టేసి అక్కడ నుంచి ఆడికి మీరు సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా డిలీట్ అనేది అయిపోతుంది. అంటే అలా స్ప్లిట్ చేసుకోవచ్చు. అన్నెసెసరీ వీడియో ఉంటుంది కదా, ఆ వీడియోని కూడా మీరు అలా డిలీట్ చేసుకోవచ్చు. సో ఇదే అండి వీడియో ఎడిటింగ్ అనేది. సో థ్యాంక్ యూ సో మచ్. ఎంతసేపు అందరూ ఓపిక్ గా పోస్ట్ అండ్ వీడియో మేకింగ్ నేర్చుకున్నారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ Trina sir and Sudhir sir and all the mentors and all the participants. Thank you.